యాకోబు పత్రిక ధ్యానం చేసుకుంటున్నాం. 12వ వచనము నుండి మనము 15వ వచనం వరకు చదువుకొని వాక్యమును ధ్యానం చేసుకుంటాం. ಯಾಕೋಬನ ಬರೆದ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 12ರಿಂದ 15ನೇ ವಚನದವರೆಗೆ ಓದಿಕೊಂಡು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿಕೊಳ್ಳುವವರಾಗಿದ್ದೇವೆ. అందరం కలిసి 12 నుండి 15వ వచనం వరకు 12ರಿಂದ 15ನೇ ವಚನದವರೆಗೆ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಓದುತ್ತೇವೆ. మనము అందరం అని చెప్పేటప్పుడు చదవగలిగిన వాళ్ళందరూ బిగ్గరగా చదవాలా. ನಾವು ಎಲ್ಲರೂ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಓದಬಲ್ಲಂತವರೆಲ್ಲರೂ ಕೂಡ ಗಟ್ಟಿಯಾಗಿ ಓದಬೇಕು. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవరైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరణ కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ಪ್ರೇರೇಪಿಸಲ್ಪಡುತ್ತಾನೆ. ಆಮೇಲೆ ಆಸೆ ಬಸರಾಯಿ ಪಾಪವನ್ನು ಇರ್ತದೆ, ಪಾಪ ತುಂಬಾ ಬೆಳೆದು ಮರಣವನ್ನು ಅಡಿಯುತ್ತದೆ. యాకోబు భక్తుడు అంటున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు అని అంటున్నాడు. ಯಾಕೋಬ ಭಕ್ತನೇ ಹೇಳ್ತಾನೆ, ಕಷ್ಟವನ್ನ ಸಹಿಸಿಕೊಳ್ಳುವನು ಧನ್ಯನೇ ಎಂಬುದಾಗಿ. కన్నడలో కష్ట అంటుందా? సరే, శోధన అనే మాట మనం చూస్తాం. ಆ ಶೋಧನೆ ಎಂಬ ಮಾತನ್ನ ನಾವು ನೋಡ್ತೇವೆ. బైబిల్లో 2 మాటలు ఉన్నాయి, 2 ఒకటే కాదు. ಬೈಬಲ್ ಅಲ್ಲಿ 2 ಮಾತುಗಳಿವೆ, ಅವೆರಡು ಕೂಡ ಒಂದೇ ಅಲ್ಲ. ఒకటేమో శోధన అనే మాట మనం చూస్తాం, ಒಂದೇನೋ ಶೋಧನೆ ಎಂಬ ಮಾತನ್ನ ನೋಡ್ತೇವೆ, ఇంకొకటి పరీక్ష అనే మాట చూస్తాం. ಇನ್ನೊಂದನ್ನ ನಾವು ಪರೀಕ್ಷೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. శోధన అంటే టెంప్టేషన్ అని మనం చూస్తాం. ಆ ಶೋಧನೆ ಅಂದರೆ ಟೆಂಪ್ಟೇಷನ್ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. పరీక్ష అని అంటే టెస్టింగ్ అనే మాట మనం చూస్తాం. ಈ పరీక్ష అంటే టెస్టింగ్ ఎంబుదాగి ನೋಡ್ತೇವೆ. కాబట్టి మనం మైక్ను పరీక్ష చేస్తాం కదా, సరిగ్గా ఉందో లేదో మైక్ను పరీక్ష చేస్తాం. మైక్ టెస్టింగ్ అని అంటాం. ನಾವು ಮೈಕ್ ಅನ್ನ ನಾವು ಟೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಲ್ಲ, ಸರಿ ಇದೆಯಾ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಮೈಕ್ ಟೆಸ್ಟಿಂಗ್ ಎಂಬುದಾಗಿ. ప్రతి మందు కనిపెట్టేటప్పుడు ఆ మందు కూడా అనేక పరీక్షల గుండా పరిశోధనల గుండా వెళుతుంది. ಆ ಪ್ರತಿಯೊಂದು ಔಷಧಿಯನ್ನ ಕಂಡುಹಿಡಿಯುವಾಗ ಅದು ಅದಕ್ಕಿಂತ ಮೊದಲು ಅದು ಪರಿಶೋಧನೆಗೆ ಒಳಗಾಗ್ತದೆ. ఒక రాకెట్ పైకి పోవాలని అంటే ఒకేసారి పంపించరు, దాన్ని పారామీటర్స్ అంతా కూడా చాలా రోజులు చాలా నెలలు పరీక్ష చేస్తారు. ಈ ಒಂದು ಕೆಲವು ಪ್ಯಾರಾಚೂಟ್ಗಳನ್ನು ಅವರು ಕಂಡುಹಿಡಿಯುವಾಗ ರಾಕೆಟ್ಗಳನ್ನು ಕಂಡುಹಿಡಿಯುವಾಗ ಅವರು ಬಹಳ ದಿನಗಳಿಂದ ಅವನ್ನ ಪರಿಶೋಧಿಸುತ್ತಾರೆ. ఒకేసారి దానిని అంతరిక్షం పైకి వదిలిపెట్టరు. ಒಂದೇ ಸಾರಿ ಅವುಗಳನ್ನ ಅಂತರಿಕ್ಷದ ಒಳಗೆ ಅವರು ಕಳಿಸುವುದಿಲ್ಲ. డాక్టర్స్ కూడా రోగ నిర్ధారణ చేయాలని అంటే అనేక పరీక్షలు చేస్తారు. ಡಾಕ್ಟರ್ಸ್ ಕೂಡ ಅವರು ರೋಗವನ್ನ ನಿರ್ಧಾರ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಅನೇಕ ಪರೀಕ್ಷೆಗಳನ್ನ ಟೆಸ್ಟ್ ಗಳನ್ನ ಅವರು ಮಾಡ್ತಾರೆ. కాబట్టి ఈ పరీక్ష మనం ఏమై ఉన్నామో అనేది చూపిస్తుంది. ఈ పరీక్షೆ ನಾವು ಏನಾಗಿದ್ದೇವೆ ಎಂಬುದನ್ನು ಅದು ತೋರಿಸುತ್ತದೆ. మరి ఈ శోధన కూడా మనము ఏమై ఉన్నామో చూపిస్తుంది. ఈ శోధನೆಯು ಕೂಡ ನಾವು ಏನಾಗಿದ್ದೇವೆ ಎಂಬುದನ್ನು ಅದು ತೋರಿಸುತ್ತದೆ. సాతానుడు మనల్ని శోధిస్తాడు, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ಸೈತಾನನು ನಮ್ಮನ್ನ ಆತನು ಶೋಧಿಸ್ತಾನೆ, ಕರ್ತನು ನಮ್ಮನ್ನ ಪರೀಕ್ಷಿಸುತ್ತಾನೆ. అంటే సాతానుడు మనలను పాపము చేయడానికి శోధిస్తాడు. సైతానను ನಾವು పాపವನ್ನ ಮಾಡುವಂತೆ ಆತನು ನಮ್ಮನ್ನ ಶೋಧಿಸುತ್ತಾನೆ. దేవుడు మనము విశ్వాసములోనే మనం ఉన్నామా లేదా అని చెప్పి మన క్యారెక్టర్ ని ఆయన పరీక్షిస్తాడు. ಆ ದೇವರು ನಾವು ನಂಬಿಕೆಯಲ್ಲಿ ಇದ್ದೇವೋ ಇಲ್ಲ ಎಂಬುದನ್ನ ನಮ್ಮ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಅನ್ನ ಆತನು ಪರೀಕ್ಷಿಸುತ್ತಾನೆ. ఈ శోధన అనేది అందరికీ వస్తుంది. ఈ శోధನೆ ಅನ್ನೋದು ಅದು ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಬರ್ತದೆ. చాలా మంది అంటారు, నాకు శోధన రాలేదు అని అంటారు. ಬಹಳ ಜನ ಹೇಳ್ತಾರೆ, ನನಗೆ ಶೋಧನೆ ಬಂದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. తప్పు చెప్తున్నారన్నమాట. ನೀವು ತಪ್ಪು ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಿ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. ఎందుకు అని అంటే, ಯಾಕೆಂದರೆ యేసుక్రీస్తు ప్రభువారే శోధించబడ్డాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರೇ ಶೋಧಿಸಲ್ಪಟ್ಟರು. సాతానుడు ఆయనను 40 రోజులు శోధించెను అనే మాట మనం చూస్తాం. ಸೈತಾನನು ಆತನನ್ನ 40 ದಿನ ಶೋಧಿಸಿದನು ಎಂಬುದಾಗಿ ನಾವು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದನ್ನು ನೋಡ್ತೇವೆ. ఎప్పుడు శోధించాడు? ಯಾವಾಗ ಆತನನ್ನ ಶೋಧಿಸಿದನು? ఆయన ఆకలిగా ఉన్నప్పుడు, ಆತನು ಹಸಿವೆಗೊಂಡಿರುವಾಗ రాళ్లను ఆయన రొట్టెలుగా చేసుకోమని శోధించాడు. ನೀನು ಕಲ್ಲುಗಳನ್ನ ರೊಟ್ಟಿಯಾಗಿ ಮಾಡಿಕೊಂಡು ತಿನ್ನು ಎಂಬುದಾಗಿ ಶೋಧಿಸಿದನು. అది యేసు ప్రభువారి యొక్క ఆహారము కాదు. ಅದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರಿಗೆ ಅದು ಆಹಾರ ಅಲ್ಲ. అనేక సందర్భాల్లో ಅನೇಕ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారం అని ప్రభు చెప్తూ వచ్చాడు. ನನ್ನ ತಂದೆಯ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸುವುದೇ
ಬಯಸುವುದೇ ನನಗೆ ಆಹಾರ ಎಂಬುದಾಗಿ ಅನೇಕ ಸಾರಿ ಹೇಳ್ತಾ ಬಂದನು. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు శారీరకంగా ఆయన ఆకలి కొని ఉన్నప్పటికీ కూడా ఆయన తండ్రి చెప్పకుండా ఆ కార్యం చెయ్యడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರ ಶಾರೀರಿಕ ಅನೇಕ ಸಾರಿ ಹಸಿವೆಗೊಂಡಿದ್ದರೂ ಕೂಡ ತಂದೆ ಹೇಳದೆ ಹೊರತು ಆ ಕಾರ್ಯವನ್ನು ಆತನು ಮಾಡಲಿಲ್ಲ. శోధన నానా రీతిలుగా వస్తుంది. ಶೋಧನೆಗಳು ಅನೇಕ ವಿಧವಾಗಿ ಬರ್ತವೆ. తప్పుగా అనుకోవద్దు, కొంతమంది ఉన్నారు, నేను చెప్తా. ನೀವು ತಪ್ಪಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಡಿರಿ. ಕೆಲವರು ಇದ್ದಾರೆ, ಹೇಳ್ತೀನಿ. ఇప్పుడు బ్యాంక్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ಈಗ ಕೆಲವರು ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವಂತವ್ರು ಇದ್ದಾರೆ. ఎవరో 5 లక్షల రూపాయలు ಡೆಪಾಸಿಟ್ చేయడానికి వచ్చారు. ಯಾರೋ 5 ಲಕ್ಷ ರೂಪಾಯಿಗಳನ್ನ ಡೆಪಾಸಿಟ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ಬೈ ಮಿಸ್ಟೇಕ್ 6 ಲಕ್ಷలు తెచ్చారు అనుకోండి. ಬೈ ಮಿಸ್ಟೇಕ್ 6 ಲಕ್ಷ ಅವರು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಅಂದ್ಕೊಳ್ಳಿ. మీకు ఒక శోధన వస్తుంది, ನಿಮಗೆ ಒಂದು ಶೋಧನೆ ಬರ್ತದೆ. ఏమిటా శోధన? ಆ ಶೋಧನೆ ಏನು? అతను ఎంచుకున్నాడో లేదో ₹1,00,000 ఎక్కువ తెచ్చేశాడు అంతే. ಆತನು ಎಣಿಸಿಕೊಂಡು ಬಂದಿದ್ದಾನೋ ಇಲ್ಲವೋ 1 ಲಕ್ಷ ಹೆಚ್ಚಾಗಿ ತೆಗೆದಿದ್ದಾನೆ. పేపర్ లో చలాన్లో ఏం రాశాడంటే 5 లక్షలే రాశాడు. ಆದರೆ ಪೇಪರ್ ಚಲನಲ್ಲಿ ಏನ್ ಬರ್ದಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ 5 ಲಕ್ಷವನ್ನ ಬರ್ದಿದ್ದಾನೆ. ఇప్పుడు నీకు అవసరత కూడా ఉంటది, ನಿನಗೆ ಅವಶ್ಯಕತೆ ಕೂಡ ಇರ್ತದೆ. అది పెద్ద శోధన, ಅದು ಒಂದು ದೊಡ್ಡ ಶೋಧನೆ ಆಗ್ತದೆ. ఏమండి? ಹೌದಲ್ವಾ? ఇప్పుడు ఏం చేయాలి మరి? ಆಗ ನಾವು ಏನ್ ಮಾಡಬೇಕು? ఆ శోధన జయించాలి. ಆ ಶೋಧನೆಯನ್ನ ಜಯಿಸಬೇಕು. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నా, ಪೊಲೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಇದೀವಿ. మనం లంచం ఎక్కడ కూడా మనం చూస్తాం. ನಾವು ಲಂಚವನ್ನ ಎಲ್ಲಾ ಕಡೆ ನೋಡ್ತೀವಿ. దేవుని బిడ్డలు ఏం చేస్తారు? ದೇವರ ಮಕ್ಕಳು ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ఆ శోధన అనేది ఉంటుంది. ఎవరో వచ్చి ఇంత కట్ట తెచ్చిస్తారు, ಯಾರೋ ಬಂದು ಒಂದು ಕಟ್ಟನ್ನು ಕೊಡ್ತಾರೆ. వద్దబ్బా, నేను దేవుని బిడ్డను, నేను తీసుకోను. ಇಲ್ಲ, ನನ್ನ ದೇವರವನ್ನು ನಾನು ತೆಗೆದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. యవనస్తులకు కూడా శోధననే. యవనస్తుರಿಗೆ ಕೂಡ ಶೋಧನೆ. నేను ఎవరన్నా చూస్తే వాళ్ళు చక్కగా ఉన్నారు, వాళ్ళని చేసుకోవాలనే శోధన వస్తుంది. ನಾನು ಯಾರನ್ನ ನೋಡಿದ್ರೆ ಅವರು ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ, ಅವರನ್ನ ನಾನು ಮದುವೆ ಮಾಡಿಕೊಡ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಅನಿಸುತ್ತದೆ. అయితే దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడిచ్చిన వారిని వివాహం చేసుకుంటాను. ಆದರೆ ದೇವರ ಮಕ್ಕಳು ದೇವರ ಚಿತ್ತಾನುಸಾರವಾಗಿ ಅನುಗ್ರಹಿಸುವರನ್ನೇ ಅವರು ಮದುವೆ ಮಾಡಿಕೊಳ್ತಾರೆ. కాబట్టి శోధన అనేది నానా రకాలుగా, నానా విధాలుగా తప్పకుండా మనకు వస్తుంది. ಶೋಧನೆ ಎನ್ನುವುದು ಅನೇಕ ವಿಧವಾಗಿ ಅನೇಕ ರೀತಿಯಲ್ಲಿ ಅದು ಬರ್ತದೆ. కాబట్టి అయితే శోధన సహించువాడు, ఆ శోధనను జయించువాడు ధన్యుడు అనే మాట మనం చూస్తాం. ಆದರೆ ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ, ಶೋಧನೆಯನ್ನ ಸಹಿಸಿಕೊಳ್ಳುವವನು ಅದನ್ನು ಜಯಿಸುವಂತವನು ಧನ್ಯನೆಂಬುದಾಗಿ. మనం సొంతంగా ఏ శోధనను కూడా జయించలేము. ನಾವು ಸ್ವಂತವಾಗಿ ಯಾವ ಒಂದು ಶೋಧನೆಯನ್ನ ಜಯಿಸಲಿಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. సహాయము కొరకై దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. ಆ ಸಹಾಯಕ್ಕಾಗಿ ಕರ್ತನ ನಮಗೆ ಪವಿತ್ರಾತ್ಮನನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. దేవుని వాక్యమునిచ్చాడు, ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ప్రార్థన ఇచ్చాడు, ಪ್ರಾರ್ಥನೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. దైవ పెద్దలను ఇచ్చాడు, ದೈವ ಜನರನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఎందుకు చెప్పండి? ಯಾಕೆ ಹೇಳಿ? ఆ శోధన మనం జయించాలి. ಆ ಶೋಧನೆಯನ್ನ ನಾವು ಜಯಿಸಬೇಕು. యేసు ప్రభువు వారు ఎట్లా జయించారంట? ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ಅವರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಜಯಿಸಿದರು? ఆత్మ మూలముగా. ಆತ್ಮ ಮೂಲವಾಗಿ. యేసు ప్రభువు వారు ఎట్లా జయించారంట? ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ಯಾವ ರೀತಿಯಾಗಿ వ్రాయబడి ఉన్నది అని వాక్యాన్ని ఎత్తి చూపించారు ఆయన. ಈ ರೀತಿಯಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯವನ್ನು ಎತ್ತಿ ತೋರಿಸಿದರು. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎట్లా జయించారంట? ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಜಯಿಸಿದರು? ఆయన ప్రార్థనా పరుడు కాబట్టి జయించారు. ಆತನು ಪ್ರಾರ್ಥನಾ ಪರನಾಗಿ ಜೀವಿಸಿದರು. మీరు ఒకవేళ అనొచ్చు, ನೀವು ಒಂದು ವೇಳೆ ಅನ್ನಬಹುದು, ఆయన దేవుడు కదా, ಆತನು ದೇವರಲ್ವಾ, ఆయనకి ఇదంతా అవసరమా? ಇದೆಲ್ಲ ಆತನಿಗೆ ಅವಶ್ಯಕತೆ ಇದೆಯಾ? అయితే వాక్యం ఏం చెప్తుందంటే, ಆದರೆ ವಾಕ್ಯ ಏನ್ ಹೇಳ್ತದೆ ಅಂದ್ರೆ, ఆయన శరీరధారి అయి ఉన్నాడు. ಆತನ ಶರೀರಧಾರಿಯಾಗಿದ್ದಾನೆ. అంటే ఈ రక్త మాంసంలో ఆయన పాలివాడై ఉన్నాడు. ಅಂದ್ರೆ ರಕ್ತ ಮಾಂಸಧಾರಿಯಲ್ಲಿ ಆತನು ಪಾಲ್ಗಾರನಾಗಿದ್ದಾನೆ. మనము ఈ రోజు ఏమి మార్గాల్లో వెళుతున్నామో ఈ అన్ని మార్గాల్లో, అన్ని విషయాల్లో ఆయన శోధించబడ్డాడు. ಈ ದಿನ ನಾವು ಯಾವ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹಾದು ಹೋಗ್ತಿದ್ದೇವೆ ಆ ಎಲ್ಲಾ ಮಾರ್ಗದಲ್ಲಿ ಕೂಡ ಆತನು ಶೋಧಿಸಲ್ಪಟ್ಟನು. ప్రియమైనటువంటి వారలారా, ಪ್ರಿಯವಾದಂತವರೇ, దేవుడు మనల్ని పాపము చేయడానికి శోధించడు. ಆ ದೇವರು ನಮ್ಮನ್ನ ಪಾಪ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆತನು ಶೋಧಿಸುವುದಿಲ್ಲ. కాబట్టి మనం శోధించబడేటప్పుడు, ನಾವು ಶೋಧಿಸಲ್ಪಡುವಾಗ దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని ఎన్నడూ కూడా మనం చెప్పకూడదని యాకోబు ఇక్కడ చెప్తుంటున్నాడు. ದೇವರು ನನ್ನನ್ನ ಯಾವಾಗಲೂ ಕೂಡ ಶೋಧಿಸ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ಎಂದು ಕೂಡ ಹೇಳಬಾರದೆಂಬುದಾಗಿ ಯಾಕೋಬನು ಹೇಳ್ತಾನೆ. కీడు విషయమై దేవుడు మనల్ని శోధించడు. ಈ ಕೇಡಿನ ವಿಷಯದಲ್ಲಿ ಆತನು ನಮ್ಮನ್ನ ಶೋಧಿಸುವುದಿಲ್ಲ. అట్లయితే ಹಾಗಾದರೆ మనం ఎట్లా శోధించబడతాము? ನಾವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಶೋಧಿಸಲ್ಪಡ್ತೇವೆ? 14వ వచనం చూస్తాం. 14ನೇ ವಚನದಲ್ಲಿ ప్రతి ನೋಡ್ತೇವೆ, వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరలు కొల్పబడిన వాడై శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై ಮರಣమును ಕನುನು. ಆದರೆ ಪ್ರತಿಯೊಬ್ಬನು ತನ್ನಲ್ಲಿರುವ ಆಶಪಾಶದಿಂದ ಎಳೆಯಲ್ಪಟ್ಟು ಮರಳುಗೊಂಡವನಾಗಿ ಪ್ರೇರೇಪಿಸಲ್ಪಡುತ್ತಾನೆ. ಆಮೇಲೆ ಆಶೆಯು ಬಸರಾಗಿ ಪಾಪವನ್ನು ಏರುತ್ತದೆ. పాపము ತುಂಬಾ ಬೆಳೆದು మరణವನ್ನು అడియుತ್ತದೆ. మనలో ఉన్నటువంటి దురాశ చేత మనము మరలు కొల్పబడినటువంటి వారమై, ఈడవబడినటువంటి వారమై మనము శోధించబడతాము. ನಮ್ಮಲ್ಲಿರುವಂತಹ ಆಶಪಾಶದಿಂದ ಎಳೆಯಲ್ಪಟ್ಟು ಮರಳುಗೊಂಡವರಾಗಿ ಪ್ರೇರೇಪಿಸಲ್ಪಡ್ತೇವೆ. మనం ఏం చేస్తామంటే, పాపమును ఎట్లా అని అంటామంటే,
ఒక వ్యక్తిగతమైన లేక ఒకే ఒక క్రియ అని మనం అనుకుంటాం. ಆ ಪಾಪ ಒಂದೇ ಒಂದು ಕ್ರಿಯೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಅಂದುಕೊಳ್ತೇವೆ. అయితే దేవుడు దాన్ని ఎట్లా చూస్తాడంటే ప్రాసెస్ అని చూస్తాడు. ಆದರೆ ದೇವರು ಅದನ್ನ ಯಾವ ರೀತಿಯಾಗಿ ನೋಡ್ತಾನೆ ಅಂದ್ರೆ ಅದೊಂದು ಪ್ರಾಸೆಸ್ ಎಂಬುದಾಗಿ అది ಹೇಳ್ತಾರೆ. ఒక ప్రక్రియగా ಅದೊಂದು దేవుడు ಪ್ರಕ್ರಿಯೆ ಆಗಿರ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ఇప్పుడు ఉదాహరణంగా ಈಗ ಉದಾಹರಣೆಗೆ ఆదాము పాపము చేశాడు, నిజమే. ಆದಾಮನು ಪಾಪವನ್ನ ಮಾಡಿದನ ನಿಜ. అయితే పాపము చేసిన తర్వాత అనేక విషయాలు వెంబడించినట్లుగా మనం చూస్తాం. ಪಾಪವನ್ನ ಮಾಡಿದಾಗ ನಂತರ ಅನೇಕ ವಿಷಯಗಳು ಹಿಂಬಾಲಿಸಿದ್ದನ್ನ ನೋಡ್ತೇವೆ. ఇప్పుడు అతడు చేసినటువంటి ఒక తప్పు పాపములోనికి అతను నడిపించింది. ಆತನು ಮಾಡಿದಂತ ಒಂದು ತಪ್ಪು ಆತನನ್ನ ಪಾಪದೊಳಗೆ ನಡೆಸಿತು. ఆ పాపము ద్వారా ఆత్మీయ మరణము అనేది సంభవించింది. ಆ ಪಾಪದ ಮೂಲಕವಾಗಿ ಆತ್ಮೀಯ ಮರಣ ಸಂಭವಿಸಿತು. అంత మట్టుకు కాకుండా మానవాళంతటి పైన దేవుని న్యాయ తీర్పు కూడా వచ్చింది. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಮಾನವರೆಲ್ಲರ ಮೇಲೆ ಒಂದು ದೇವರ ಒಂದು ತೀರ್ಪು ಬಂದಿತ್ತು. అంతే కదండి, ಹೌದಲ್ವಾ? మనము ఎట్లా చూస్తాము? ನಾವು ಹೇಗೆ ನೋಡ್ತೇವೆ? ఆదాము నిషేధించబడిన ఆ పండును తినెను అని మనం చూస్తాము. ಆದಾಮನು ನಿಷೇಧಿಸಲ್ಪಟ್ಟಂತ ಫಲವನ್ನ ಹಣ್ಣನ್ನ ತಿಂದನೆಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. తిన్నాడు, నిజమే. ತಿಂದನ ನಿಜ. అయితే దాని తర్వాత జరిగినటువంటి లేక వెంబడించినటువంటి విషయాలు ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి. ನಂತರ జరిగిದಂತ ವಿಷಯಗಳು, ಹಿಂಬಾಲಿಸಿದ ವಿಷಯಗಳು ಎಷ್ಟು ಭయంಕರವಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. పాపము ఎప్పుడు కూడా అది ఎంతో భయంకరమైనది. ಪಾಪವು ಯಾವಾಗಲೂ ಕೂಡ ಅದು ಎಷ್ಟೋ ಭయంಕರವಾಗಿರುತ್ತದೆ. పాపము ఎప్పుడు కూడా మరణాన్ని తీసుకొని వస్తుంది. ಪಾಪವು ಯಾವಾಗಲೂ ಮರಣವನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಬರ್ತದೆ. ప్రతి పాపము పైన దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క న్యాయ తీర్పు అనేది ఉంటుంది. ಪ್ರತಿಯೊಂದು ಪಾಪದ ಮೇಲೆ ಒಂದು ಉಗ್ರತೆ ಇರ್ತದೆ. కాబట్టి మనం పాపమును చాలా చాలా సీరియస్ గా తీసుకోవాలి. ಆದ್ದರಿಂದ ನಾವು ಪಾಪను ಬಹಳ ಸೀರಿಯಸ್ ಆಗಿ ఈ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು. రోజు సమస్య ఏంటంటే ಈ ದಿನಗಳಲ್ಲಿ ಸಮಸ್ಯೆ ಏನಂದ್ರೆ పాపమును చాలా తేలిగ్గా తీసుకుంటాము. ಪಾಪವನ್ನು ಬಹಳ ನಾವು ಕ್ಷುಲ್ಲಕವಾಗಿ ನೋಡ್ತೇವೆ. అందుకే భయం లేకుండా ಆದ್ದರಿಂದ తిరుగుతాం. ನಾವು ಭಯ ಇಲ್ಲದೆ ತಿರುಗುತ್ತಾ ಇದ್ದೇವೆ. ప్రియమైనటువంటి వాళ్ళరా, పాపమును ఎప్పుడు కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలి. ಆದ್ದರಿಂದ ಪ್ರಿಯವಾದಂತವರೇ, ಪಾಪವನ್ನು ಯಾವಾಗಲೂ ಕೂಡ ನಾವು ಸೀರಿಯಸ್ ಆಗಿ ತೆಗೆದುಕೊಳ್ಬೇಕು. పాపము అనేది లేక పడిపోవడము అనేది అది ఒక్కసారి సంభవించేది కాదు. ಪಾಪ ಎನ್ನುವುದು ಮತ್ತು ಬಿದ್ದುವಂತದ್ದು ಒಂದು ಸಾರಿ ಒಂದು ಸಂಭವಿಸಿದಂತ ಘಟನೆ ಅಲ್ಲ. ఏ విశ్వాసి కూడా ಯಾವ ఒకేసారి పడిపోడు. ಒಂದೇ ಸಾರಿ ಆತನು ಬಿದ್ದು ಹೋಗುವುದಿಲ್ಲ. అర్థమవుతుందా? ಅರ್ಥವಾಗ್ತದ? అది ఒక ప్రాసెస్ అన్నమాట. ಅದು ಒಂದು ಪ್ರಾಸೆಸ್ ಆಗಿರ್ತದೆ. రోజు రోజుకి అది ఏమవుతుంది అనండి, గర్భము ధరించి అనే మాట మనం చూస్తాం కదా ఇక్కడ. ದಿನ ದಿನವೂ ಅದು ಬೆಳೀತಾ ಇದೆ, ಗರ್ಭ ಧರಿಸ್ತದೆ. చూడండి 15వ వచనంలో అంటాడు, దురాశ గర్భము ధరించి అనే మాట మనం చూస్తాం. ಇಲ್ಲಿ 15ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ಆಸೆ ಬಸರಾಗಿ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. అంటే ఒక వ్యక్తి గర్భం ధరిస్తే వెంటనే కనరు కదా. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಆತನ ಗರ್ಭವನ್ನು ಧರಿಸಿದ ತಕ್ಷಣವೇ ಆತನ ಇರುವುದಿಲ್ಲ. అంటే ముఖ్యంగా సిస్టర్స్, ಮುಖ್ಯವಾಗಿ ಸಿಸ್ಟರ್ಸ್ గర్భం ధరించిన వెంటనే ఎవరు పిల్లలు కనరు కదా. ಗರ್ಭ ಧರಿಸಿದ ತಕ್ಷಣವೇ ಅವರು ಮಕ್ಕಳನ್ನ ಅವರು ಕೊಡುವುದಿಲ್ಲ. ఆ బిడ్డ ఎదుగుతూ పరిపక్వమైనప్పుడు 9 నెలల తర్వాత బిడ్డ ఈ లోకంలోనికి వస్తుంది. ಆ ಒಂದು ಮಗು ಬೆಳೀತಾ ಪರಿಪಕ್ವತೆ ಬಂದ ನಂತರ 9 ತಿಂಗಳ ನಂತರ ಆ ಮಗು ಹೊರಗಡೆ ಬರ್ತದೆ. అట్లనే ಹಾಗೆ మనలో గూడు కట్టుకుంటున్నటువంటి ఆలోచనలు, వాటిని వెంటనే మనం సప్రెస్ గా చేసుకోకపోతే, వెంటనే వాటిని దేవుని యొక్క కృప సహాయము చేత మనం అణుచుకోకపోతే, చంపుకోకపోతే, ప్రియమైన వారలారా, మనము కూడా ಪಾಪము చేసే ప్రమాదం ఉంది. ನಮ್ಮಲ್ಲಿ ಬರುವಂತ ಆಲೋಚನೆಗಳನ್ನ ತಕ್ಷಣವೇ ದೇವರ ಸಹಾಯದಿಂದ, ಕೃಪೆಯಿಂದ ಅವುಗಳನ್ನ ನಾವು ಅಲ್ಲಿಗೆ ನಾವು ಸ್ಟಾಪ್ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅದು ಎಷ್ಟೋ ಪಾಪಕ್ಕೆ ನಮ್ಮನ್ನ ಎಡೆ ಮಾಡುತ್ತದೆ. చూడండి, ఈ పాపము అనేది ఒకటి ఏం చేయాలా అని అంటే చంపుకోవాల. అందుకే పౌలు అంటాడు, చంపివేయుడి అని అంటా ఉన్నాడు. ಆದ್ರಿಂದ ಪಾಪವನ್ನು ನಾವು ಸಾಯಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಆದ್ರಿಂದ ಪೌಲನು ಹೇಳ್ತೇನೆ, ಸಾಯಿಸಿಕೊಳ್ಳಿರಿ ಎಂಬುದಾಗಿ. మీ ప్రాచీన పురుషుని చంపివేసుకోండి. ನಿಮ್ಮ ಹಳೆಯ ಪುರುಷನನ್ನ ನೀವು ಸಾಯಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳ್ತಾನೆ. కాబట్టి మనము ఈ యొక్క యాకోబు చెప్పినటువంటి ఈ మనం చదువుకున్న వాక్య భాగంలో 4 విషయాలు ఉన్నాయి. ఆ 4 విషయాలు మనం చూస్తాం. ಈ ಯಾಕೋಬನು ಹೇಳಿದಂತ ಒಂದು ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಓದಿದಂತ ವಿಷಯದಲ್ಲಿ 4 ವಿಷಯಗಳೇ ಅವುಗಳನ್ನ ನೋಡ್ತೇವೆ. మీరు రాసుకోండి, ನೀವು ಅವುಗಳನ್ನ ಬರೆದುಕೊಳ್ಳಿ, ధ్యానం చేసుకోండి, ಅವುಗಳನ್ನ ಧ್ಯಾನ ಮಾಡಿಕೊಳ್ಳಿ. మీకు అది ఎంతైనా ఉపయోగకరంగా ఉంటుంది. ಅದು ನಿಮ್ಗೆ ಎಷ್ಟೋ ಉಪಯೋಗಕರವಾಗಿರ್ತದೆ. మొట్టమొదటిగా మనం ఏం చూస్తామంటే, ಮೊಟ್ಟಮೊದಲದಾಗಿ ನಾವು ಏನನ್ನ ನೋಡುತ್ತೇವೆ ಅಂದರೆ డిజైర్ లేక ఆశ అనే మాట మనం చూస్తాం. ಡಿಸೈರ್, ಆಸೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. రెండవదిగా ఏం మనం చూస్తామంటే, ಎರಡನೇದಾಗಿ ನಾವು ಏನ್ ನೋಡ್ತೇವೆ ಅಂದ್ರೆ మోసము, డిసెప్షన్ అనే మాట మనం చూస్తాం. ಮೋಸ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. మూడవదిగా ಮೂರನೇದಾಗಿ డిసొబీడియన్స్, అవిధేయత అనేది మనం చూస్తాము. ಅವಿಧೇಯತೆಯನ್ನ ನೋಡ್ತೇವೆ. మూడవదిగా ಮೂರನೇದಾಗಿ
డెత్ అనే మాట, మరణం అనే మాట మనం ನಾಲ್ಕನೇದಾಗಿ చూస్తాం. ಡೆತ್ ಎಂಬುದನ್ನ ನೋಡ್ತೇವೆ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ಪ್ರಿಯವಾದಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, ఇక్కడ డిజైర్ అనే మాట ఉంది చూసారా? ಇಲ್ಲಿ ಡಿಸೈರ್ ಎಂಬ ಮಾತಿದೆಯಲ್ಲ, అది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అని అంటే, ಅದು ಯಾವಾಗಲೂ ಕೂಡ ಏನನ್ನ ಮಾಡ್ತದೆ ಅಂದ್ರೆ దేవుని మాటను, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తుంది. ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಅದು ಯಾವಾಗ್ಲೂ ಆ ಪಕ್ಕಕ್ಕೆ ಇಡಿಸ್ತದೆ. అందుకే ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు అని అంటారు. ಆಸೆ ಇರಬಹುದು, ಆದ್ರೆ ದುರಾಶೆ ಇರಬಾರದು. దురాశ దుఃఖమునకు చేటు. ಆ ದುರಾಶೆ ಅದು ದುಃಖವನ್ನ ಉಂಟು ಮಾಡ್ತದೆ. దురాశ ఏం చేస్తది? ದುರಾಶೆ ಏನು ಮಾಡ್ತದೆ? ఏం చేస్తది? ಏನು ಮಾಡ್ತದೆ? దుఃఖంలోనికి నడిపిస్తుంది. ದುಃಖದ ಒಳಗೆ ನಡೆಸುತ್ತದೆ. ఈ రోజు మానవుడికి ఏమి ఎక్కువైపోయిందంటే గ్రీడ్ అనేది ఎక్కువైపోయింది. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಮಾನವನಿಗೆ ಏನು ಹೆಚ್ಚಾಗಿದೆ ಅಂದ್ರೆ ಗ್ರೀನ್ ಅದು ಹೆಚ್ಚಾಗಿದೆ. గ్రీడ్ అంటే దురాశ. ದುರಾಶೆ ಹೆಚ್ಚಾಗಿದೆ. సంపాదించుకోవాలా, మంచిదే, ఏదో ఒక రీతిగా సంపాదించుకోవాలనేది తప్పు. ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಬೇಕು, ಯಾವುದೋ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಬೇಕು ಅನ್ನೋದು ಅದು ತಪ್ಪಾಗಿರ್ತದೆ. అదే కదా వాక్యంలో మనం చూసేది. ಅದನ್ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವಲ್ಲ. సంపాదించుకోవద్దు అని ఎవరు చెప్పారు? ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಳಬೇಡರು ಎಂಬುದಾಗಿ ಯಾರು ಹೇಳಿದ್ದಾರೆ? సోమరిగా ఉండేది దేవుడు ఇష్టపడలేదు. ನೀನು ಸೋಮಾರಿಯಾಗಿರುವುದನ್ನ ದೇವರು ಇಷ್ಟಪಡುವುದಿಲ್ಲ. మానవుడు పని చెయ్యాలి. ಮಾನವನ ಆತನ ಕೆಲಸವನ್ನ ಮಾಡಲೇಬೇಕು. పని చేసిన వానికి జీతం అనేది, కూలి అనేది తప్పనిసరిగా ఉంది. ಕೆಲಸ ಮಾಡಿದವನಿಗೆ ಕೂಲಿ ಸಂಬಳ ಇದೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. అయితే మనం ఏం చేస్తామంటే, ಆದ್ರೆ ನಾವು ಏನನ್ನು ನೋಡ್ತೇವೆ ಅಂದರೆ తప్పు మార్గాల్లో మనము సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ನಾವು ತಪ್ಪಾದ ಮಾರ್ಗದಲ್ಲಿ ಸಂಪಾದನೆ ಮಾಡಿಕೊಳ್ಳಿಕ್ಕೆ ನೋಡ್ತೇವೆ. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ಆದ್ದರಿಂದ ನಾವು ಬಹಳ ಜಾಗ್ರತೆಯಿಂದ ಇರಬೇಕು. దురాశ అనేది మనలోనికి రానికుండా మనం చూసుకోవాలి. ಆ ದುರಾಶೆ ನಮ್ಮೊಳಗೆ ಬಾರದಂತೆ ನಾವು ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು. చూడండి, మానవునికి కొన్ని ఆశలు అనేది తప్పనిసరిగా ఉంటాయి. ಕೆಲವು ಆಸೆಗಳು ತಪ್ಪದೆ ಸರಿಯಾಗಿ ಅವನಿಗೆ ಇರ್ತವೆ. ఇప్పుడు సుఖభోగముల కొరకైనటువంటి ఆశ మానవునికి ఉంది. ಈ ಸುಖಭೋಗಗಳ ಒಂದು ಆಸೆ ಮಾನವನಿಗೆ ಇವೆ. మొదటి తిమోతి 5వ అధ్యాయం 6వ వచనంలో, ಮೊದಲನೇ ತಿಮೋಥಿ 5ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನದಲ್ಲಿ, సుఖభోగముల యందు ప్రవర్తించునది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. ಆದರೆ ಭೋಗಿಯಾಗಿರುವ ಇದೆಯೇ ಬದುಕಿರುವಾಗಲೂ ಸತ್ತವಳೆ. తర్వాత 15వ వచనంలో, 15ನೇ ವಚನದಲ್ಲಿ, కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానుని వెంబడించిరి. ಇಷ್ಟರೊಳಗೆ ಕೆಲವರು ದಾರಿ ಬಿಟ್ಟು ಸೈತಾನನನ್ನ ಹಿಂಬಾಲಿಸಿದ್ದಾರೆ. గమనించినారా? ನೀವು ಗಮನಿಸಿದಿರಾ? మానవుడు దేని కొరకై ఇప్పుడు ప్రాకులాడుతున్నాడు అని అంటే, ಮಾನವನ ಈ ದಿನಗಳಲ್ಲಿ ಯಾವುದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಆತನು ಹೋರಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂದ್ರೆ సుఖభోగముల కొరకై ప్రాకులాడుతున్నాడు. ಆತನು ಸುಖಭೋಗಗಳಿಗೋಸ್ಕರವಾಗಿ ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. దాని కొరకై దేవుని న్యాయమైనటువంటి మార్గాలను కూడా విడిచిపెడుతున్నాడు. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ದೇವರ ಒಂದು ನ್ಯಾಯ ಮಾರ್ಗವನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ಪ್ರಿಯವಾದಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, 6వ అధ్యాయంలో మనం చూస్తే 6ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದರೆ 6వ వచనంలో, 6ನೇ ವಚನದಲ್ಲಿ, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ಸಂತುಷ್ಟಿ ಸಹಿತವಾದ ಭಕ್ತಿ ದೊಡ್ಡ ಲಾಭವೇ ಸರಿ. సంతుష్టి, సంతృప్తి అంటే ఉన్నదానిలో, కలిగి ఉన్నదానిలో తృప్తి పడేది లోకస్తులు ఎట్లో మనకు అవసరం లేదు, మనం నేర్చుకోవాలా. ನಾವು ಇರುವುದರಲ್ಲೇ ತೃಪ್ತಿಯನ್ನ ಪಡುವುದಾದ್ರೆ ಎಷ್ಟೋ ಮೇಲಾಗಿದೆ. ಆದ್ರೆ ಲೋಕಸ್ಥರೇ ಯಾವ ರೀತಿಯಾಗಿರ್ತಾರೆ ಅದು ಬೇರೆ ವಿಚಾರ. మనము మటుకు దేవుడు మనకిచ్చిన దానిలో మనం ఎప్పుడు కూడా తృప్తిగా ఉండాలా. ಆದ್ರೆ ನಾವುಗಳು ಮಾತ್ರ ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದರಲ್ಲಿ ನಾವು ಸಂತುಷ್ಟವುಳ್ಳವರಾಗಿ తృప్తరాగి ఇరಬೇಕು. ಯಾವಾಗ್ಲೂ మనం ఏం చేస్తాము? ನಾವ್ ಏನನ್ನ ಮಾಡ್ತೇವೆ? వాళ్ళ ఇంట్లో అవి ఉన్నాయి, వీళ్ళ ఇంట్లో ఉన్నాయి, ఆ యొక్క మెడలో ఇది ఉంది, ఏమి ఈ అన్న మెడలో ఇది ఉంది, వాళ్ళ గ్యారేజ్ లో అది ఉంది, వీటిపైనే దృష్టి పెడతాం. ನಾವೇನ್ ಮಾಡ್ತೇವೆ ಅಂದ್ರೆ ಅವ್ರ ಮನೆಯಲ್ಲಿ ಇದೆ, ಇವ್ರ ಮನೆಯಲ್ಲಿ ಅದು ಇದೆ, ಅವರ ಕುತ್ತಿಗೆಯಲ್ಲಿ ಇದೆ, ಇವ್ರ ಕುತ್ತಿಗೆಯಲ್ಲಿ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಇವುಗಳ ಮೇಲೆ ನಾವು ಆಲೋಚಿಸ್ತೇವೆ. మనము ఏం చేస్తాము అని అంటే, ఆ రీతిగానే ఉండాలని మనం ప్రయత్నం చేస్తాము. మనకు లేనప్పుడు వామ మార్గాలను మనం పట్టుకుంటాం. ನಾವು ಆ ರೀತಿಯಾಗಿ ಇರ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಆಸೆ ಪಡ್ತೇವೆ. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ನಾವು ವಾಮ ಮಾರ್ಗವನ್ನ ಹಿಡಿತೇವೆ. కాబట్టి దేవుని వాక్యము 8వ వచనంలో మనం చూస్తాము, తృప్తి పొంది ఉందము. ಆದ್ರಿಂದ 8ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ನಾವು ತೃಪ್ತಿಯನ್ನು ಹೊಂದಿರಬೇಕು. తృప్తిగా ఉండేది మనం నేర్చుకుందాము. ತೃಪ್ತಿಯಾಗಿರುವುದನ್ನ ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయములో, ಇಬ್ರಿಯವರಿಗೆ 13ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 5వ వచనంలో మనం చూస్తాము, 5ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండుడి. ನಿಮಗೆ ಇರುವುಗಳಲ್ಲಿ ನೀವು ತೃಪ್ತರಾಗಿರಿ. అది మనం నేర్చుకోవాలి. ಅದನ್ನ ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. మనం ఏం కలిగి ఉన్నామో, ನಾವು ಏನನ್ನ ಹೊಂದಿದ್ದೇವೋ అందులో మనం తృప్తిగా ఉండాలి. ಅದರಲ್ಲಿ ನಾವು ತೃಪ್ತರಾಗಿರಬೇಕು. అందుకే
ఈ యాకోబు ఏమంటాడు అని అంటే 1వ అధ్యాయం 9వ వచనంలో, ಆದ್ರಿಂದ ಈ ಯಾಕೋಬನ 1ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಚನದಲ್ಲಿ ಏನ್ ಹೇಳ್ತಾನಂದ್ರೆ, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ಹೀನ ಸ್ಥಿತಿಯಲ್ಲಿರುವ ಸಹೋದರನ ತಾನು ಉತ್ತಮ ಸ್ಥಿತಿಗೆ ಬಂದನೆಂದು ಉಲ್ಲಾಸ ಪಡಲಿ. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయపడవలెను. ಐಶ್ವರ್ಯವಂತನಾದ ಸಹೋದರನ ತಾನು ಹೀನ ಸ್ಥಿತಿಗೆ ಬಂದನೆಂದು ಉಲ್ಲಾಸ ಪಡಲಿ. అంటే ఇద్దరు కూడా అతిశయించాలి. ಇಬ್ಬರು ಕೂಡ ಅವರು ಅತಿಶಯ ಪಡಬೇಕು. దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చాడా, దేవుడిచ్చినాడు అని ఏమి కృతజ్ఞత కలిగి ఉండాలి. ದೇವರು ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನ, ಆ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವರಾಗಿರ್ಬೇಕು. ఒకవేళ దేవుడు మనల్ని పేద స్థితిలో గాని ఉంచితే ఆ పేద స్థితిలో మనము అతిశయించాలి. ಒಂದು ವೇಳೆ ದೇವರು ನಮ್ಮನ್ನ ಬಡತನದ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇಟ್ಟರು ಕೂಡ ಅದರಲ್ಲಿ ನಾವು ಅತಿಶಯ ಪಡುವವರಾಗಿರ್ಬೇಕು. అల్టిమేట్ గా ఈ ఇద్దరు కూడా తమ కలిగినదంతా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ಆ ಕೊನೆಗೆ ಇವರು ಇಬ್ಬರು ಕೂಡ ತಾವು ಹೊಂದಿರುವಂತವುಗಳನ್ನ ಇಲ್ಲೇ ಅವರು ಬಿಟ್ಟು ಹೋಗ್ಬೇಕು ಒಂದಿನ. అవును కదండి? ಹೌದಲ್ವಾ? మనం ఏమేమైతే కలిగి ఉన్నామో అన్ని తీసుకుపోతామా? ನಾವು ಏನೇನೇನ ಹೊಂದಿದ್ದೇವೋ ಅವೆಲ್ಲವುಗಳನ್ನ ನಾವು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತೇವಾ? ఎవరైనా తీసుకుపోయి చూసారా? ಯಾರಾದ್ರೂ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ದನ್ನ ನೀವು ನೋಡಿದ್ದೀರಾ? ఇంకా ఉన్నది ఓడగొట్టి పంపిస్తారు. ಇನ್ನು ಇರುವುದನ್ನ ಕಿತ್ಕೊಂಡು ಕಳಿಸ್ತಾರೆ. అంతే కదండి? ಹೌದಲ್ವಾ? అంతే ఈ లోకము. ಅಷ್ಟೇ ಈ ಲೋಕ. ఉన్నంత వరకు నేను అది, నేను ఇది, నాకు అంత, నాకు ఇంత, ఏమి ఇదే ఆలోచన మనకు. ಇರುವಂತ ಕಾಲದವರಿಗೆ ಅದು ಇದು ನನಗೆ ಅದು ಇದು ಎಂಬುದಾಗಿ ಅಂದ್ಕೊಳ್ತಾ ಇರ್ತೇವೆ. మేము బెంగళూరులో ఉన్నప్పుడు, ನಾವು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಇರುವಾಗ, నేను ఈ అబ్బాయి వయసులో ఉంటే ఎవరు చనిపోయినా కూడా నేను సమాధికి వెళ్ళాలా. ಹುಡುಗನ ವಯಸ್ಸಲ್ಲಿ ಇರುವಾಗ ಯಾರು ಸತ್ರು ಕೂಡ ನಾನು ಸಮಾಧಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. నాకు దాంట్లో చాలా తృప్తి అన్నమాట. ಅದರಲ್ಲಿ ನನಗೆ ಬಹಳ ತೃಪ್ತಿ. ఏమి పుణ్యం వస్తుంది అని అనుకునేవా. ಏನೋ ಪುಣ್ಯ ಬರ್ತದೆ ಎಂಬುದಾಗಿ. అందుకు ఎవరు చచ్చినా కూడా పోయేటోడిని. ಯಾರು ಸತ್ತರು ಕೂಡ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. అందుకని ఏమనేవాళ్ళు అంటే కొంతమంది, ಅದಕ್ಕೆ ಕೆಲವರು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ರಂದ್ರೆ, ఈడు పిల్లి చచ్చినా కూడా పోయేటట్లున్నాడు అని. ಈತನ ಬೆಕ್ಕು ಸತ್ರು ಕೂಡ ಹೋಗ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ. అక్కడ సమాధి దగ్గరికి పోతే ಅಲ್ಲಿ ಸಮಾಧಿ ಬಳಿಗೆ ಹೋದರೆ ఇక్కడే అన్ని ఊడబెరుక్కొని ఉంటారు. ಇಲ್ಲೇ ಎಲ್ಲವನ್ನ ಕಿತ್ಕೊಳ್ತಾರೆ. అక్కడికి పోయిన తర్వాత ಅಲ್ಲಿ ಹೋದ ನಂತರ తీర సమాధిలో పెట్టేటప్పుడు కూడా, ಕೊನೆಗೆ ಸಮಾಧಿಯಲ್ಲಿ ಇಡುವಾಗಲೂ ಕೂಡ ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చూడండిరా, ಇನ್ನು ಏನಾದ್ರೂ ಇದೇನೋ ನೋಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ఏమో అంత కూడా పెట్టి పంపించరా? ಏನು ಅಷ್ಟನ್ನು ಕೂಡ ನೀವು ಬಿಟ್ಟು ಕಳಿಸುವುದಿಲ್ವಾ? ఏమండి, జన్మనిస్తే తండ్రి అంత బంగారు పెట్టి పంపించరా? ಜನ್ಮ ಕೊಟ್ಟಂತ ತಂದೆಗೆ ಅಷ್ಟು ಬಂಗಾರವನ್ನು ಇಟ್ಟು ನೀವು ಕಳಿಸುವುದಿಲ್ವಾ? ఆస్తి ఇచ్చిన తండ్రి ఏమి అంత బంగారు పెట్టి పంపించరా? ಇಷ್ಟು ಆಸ್ತಿಯನ್ನು ಕೊಟ್ಟಂತ ತಂದೆಗೆ ಇಷ್ಟು ಬಂಗಾರವನ್ನು ಇಟ್ಟು ನೀವು ಕಳಿಸುವುದಿಲ್ವಾ? ఏమి తేలా, ఏమి తీసుకుని వెళ్ళేది అంటే ఇదే మరి. ಏನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದಿಲ್ಲ, ಏನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಲಾರಿವೆ ಎಂಬುದಕ್ಕೆ ಇದೆ. కాబట్టి మనం ఉండేదాన్ని చూసి తృప్తి పడేదే, దాన్ని అనుభవించేది కూడా ఏమిలే. ಆದ್ರಿಂದ ಇರುವುದನ್ನ ನೋಡಿ ನಾವು ತೃಪ್ತಿಯನ್ನು ಹೊಂದಬೇಕಾದ ಅನುಭವಿಸೋದೇನಿಲ್ಲ. నాకు షుగర్ ఉంది, ನನಗೆ ಶುಗರ್ ಇದೆ, షుగర్ తినాలని ఆశే, ನನಗೆ ಶುಗರ್ ತಿನ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಆಸೆ. అయితే షుగర్ తినగలనా? ನಾನು ಶುಗರ್ ಅನ್ನ ತಿನ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತದಾ? అవ్వదనమాట. ಆಗುವುದಿಲ್ಲ. చూసి తృప్తి పడాల, షుగర్ ನೋಡಿ ತೃಪ್ತಿಯನ್ನು ಹೊಂದಬೇಕಷ್ಟೇ. అర్థమైందా? నాకు ఆశ ఉంది, ನನಗೆ ಆಸೆ ಇದೆ, అయితే దాన్ని తినకూడదే. ಆದರೆ ಅದನ್ನ ತಿನ್ನಬಾರದು. తింటే ತಿಂದರೆ 500 600 అని చెప్పుకోవాలి. ఇంకా 500 600 ಎಂಬುದಾಗಿ ಅಂದ್ಕೊಳ್ಬೇಕಾಗ್ತದೆ. ఏమి షుగర్. ಶುಗರ್ అర్థమైందా? ಅರ್ಥವಾಯ್ತಾ? కాబట్టి నాకున్న దశలో నేను తృప్తిగా ఉండాలంతే. ಆದ್ರಿಂದ ನನಗಿರುವಂತ ದಶೆಯಲ್ಲಿ ನಾನು ತೃಪ್ತಿಯನ್ನು ಹೊಂದಬೇಕು. వాళ్ళు షుగర్ తింటారు, వాళ్ళు బిర్యానీ తింటారు, వాళ్ళు అది తింటారు, ఇది తింటారు, నేను కూడా తినాలని అంటే ఇంకా ಅವರು ಶುಗರ್ ತಿಂತಾರೆ, ಅವರು ಬಿರಿಯಾನಿ ತಿಂತಾರೆ, ನಾನು ತಿನ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಅಂದ್ಕೊಂಡ್ರೆ ಅದು ಸರಿ ಹೋಗುದಿಲ್ಲ. అంటే దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు. ఆ స్థితిలో నేను సంతోషంగా తృప్తిగా ఉండేది నేను నేర్చుకోవాలంతే. ದೇವರು ನನ್ನನ್ನು ಆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇಟ್ಟದನ್ನ, ಆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾನು ತೃಪ್ತಿಯಾಗಿರುವುದನ್ನ, ಸಂತೋಷವಾಗಿರುವುದನ್ನ ಕಲ್ತ್ಕೊಳ್ಬೇಕು. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా? ನೀನು ಆರೋಗ್ಯವಾಗಿದ್ದೀಯೋ? అన్ని తినవచ్చా? ನೀನು ಎಲ್ಲವನ್ನ ತಿನ್ನಬಹುದಾ? దాంట్లో నువ్వు సంతోషి. ನೀನು ಅದರಲ್ಲಿ ನೀನು ಸಂತೋಷ ಪಡು. కాబట్టి ఉన్నవాడేమో దానిలో సంతోషించాలా, లేనివాడేమో దీనిలో సంతోషం. ಇರುವಂತವನು ಅದರಲ್ಲೇ ಸಂತೋಷ ಪಡಬೇಕು, ಇಲ್ಲದವನು ಅದರಲ್ಲೇ ಸಂತೋಷ ಪಡಬೇಕು. కాబట్టి అల్టిమేట్ గా ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ಕೊನೆಯದಾಗಿ ಇಲ್ಲಿ ನಡೆಯುವಂತ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಏನೆಂದರೆ, ఈ స్థితిలో కూడా నేను తృప్తిగా ఉన్నానా? ಈ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಕೂಡ ನಾನು ತೃಪ್ತನಾಗಿದ್ದೇನಾ? ఈ స్థితిలో కూడా నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నానా? ಈ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಕೂಡ ನಾನು ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತೆಯನ್ನ ಉಳ್ಳವನಾಗಿದ್ದೇನಾ? ఈ స్థితిలో కూడా పథ్యం ఉండేది నేను నేర్చుకుని ಈ ఉన్నానా? ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಕೂಡ ನಾನು ಪತಿಯಾಗಿರುವುದನ್ನ ಕಲಿತುಕೊಂಡಿದ್ದೇನಾ? అదే జీవితం. ಅದೇ ಜೀವಿತವಾಗಿದೆ. విచ్చలవిడితనం అనేది ఎప్పుడు కూడా మనల్ని సమస్యలోనికి తీసుకుపోతుంది. విచ్చలవిడితనం ಬೇಕಾಬಿಟ್ಟೆ ಅದು ಮಾಡೋದು, ಅದು ನಮ್ಮ ಸಮಸ್ಯೆಗೆ ತರ್ತದೆ. కాబట్టి దురాశ పడకుండా చూసుకోండి. ಆದ್ರಿಂದ ದುರಾಶೆ ಪಡದಂತೆ ನೀವು ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು. ఆకాను
దురాశ పడ్డాడు. ఆకానన్న దురాశ పಟ್ಟను. వాని ఆశ వాడిని చావులోనికి తీసుకుని ಅವನ ಆಸೆ ಅವನನ್ನ ಸಾವಿನೊಳಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದು. దేవుడు దాన్ని శపించాడు. ದೇವರು ಅದನ್ನ ಶಪಿಸಿದರು. ఎరుకలో ఉండేది అంతా కూడా శపించాడు. ಎರಿಕೋವಿನಲ್ಲಿರುವಂತದ್ದು ಎಲ್ಲವನ್ನ ಶಪಿಸಿದ್ದರು. దేవుడు నేను శపించానురా బాబు అంటే, ನಾನು ಅದನ್ನ ಶಪಿಸಿದ್ದೇನೆ ಮಗನೇ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ. వాడంటాడు అది మంచిది అందుకే తీసుకున్నాను ಅದು అంటాడు. ಒಳ್ಳೇದು ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಅದನ್ನ ತೆಗೆದುಕೊಂಡೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. దేవుడు శపించిన దాన్ని మనిషి ఇది మంచిది అని అంటున్నాడు. ದೇವರ ಶಪಿಸಿದ್ದನ್ನ ಮನುಷ್ಯನ ಇದು ಒಳ್ಳೇದು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. దేవుడు ఇది చెడ్డది అని అంటే అది నాకు కావాలంటున్నాడు. ದೇವರು మనిషి. ಇದು ಕೆಟ್ಟದ್ದು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರೆ ಅದನ್ನ ಮನುಷ್ಯನ ನನಗೆ ಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. అర్థమైందా? ಅರ್ಥವಾಯ್ತಾ? దేవుడు ఏది వద్దంటే మానవుడు అదే కావాలంటున్నాడు. ದೇವರು ಯಾವ್ದನ್ನ ಬೇಡ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ, ಮಾನವನ ಅದೇ ಬೇಕೆಂಬುದಾಗಿ దేవుడు ಹೇಳ್ತಾನೆ. ఏది తినవద్దంటే దాన్నే తింటున్నాడు. ದೇವರು ಯಾವ್ದನ್ನ ತಿನ್ನಬೇಡ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರೆ ಅದನ್ನೇ ಅವನು ತಿನ್ನುತ್ತಾನೆ. వాక్యము దేన్ని నిషేధిస్తే మానవుడు అదే కావాలంటున్నాడు. ವಾಕ್ಯ ಯಾವುದನ್ನ ನಿಷೇಧಿಸಿದ ಮಾನವನ ಅದೇ ಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. ఎంత భయంకరమైన దురాశలు కలిగి ఉంటున్నాం ಎಷ್ಟು మనం. ಭಯಂಕರವಾದಂತ ದುರಾಶೆಯನ್ನ ಹೊಂದಿದ್ದೇವೆ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ಆದ್ರಿಂದ ನಾವು ಜಾಗೃತಿಯಾಗಿರ್ಬೇಕು. ఆశ ఉండాలా, ಆಸೆ ಇರಬೇಕು, దురాశ ఉండకూడదు. దురాశ ఇరబారదు. ఆ దురాశ మనల్ని ఒక పతనం యొక్క ఇంకొక అడుగు కిందకు తీసుకొని వెళ్తుంది. ಅದ ಒಂದು ಆಸೆ ದುರಾಶೆ ನಮ್ಮನ್ನ ಪತನದ ಇನ್ನೊಂದು ಹೆಜ್ಜೆಗೆ ಅದು ನಡೆಸುತ್ತದೆ. రెండవదిగా ಎರಡನೇದಾಗಿ మోసము అని మనం చూస్తాం. ಮೋಸ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. సాతానుడు ఎవరు? ಸೈತಾನನ ಯಾರು? వాడు మోసగాడు. ಆತನು ಮೋಸಗಾರನು. అర్థమవుతుందా? ಅರ್ಥವಾಗ್ತದ? సాతానుడు ఎవరు చెప్పండి? ಸೈತಾನನ ಯಾರು ಹೇಳಿ? మోసగాడు. ಆತನು ಒಬ್ಬ ಮೋಸಗಾರನು. పౌలు అంటాడు, ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ, సాతానుడు అవ్వను మోసం చేయలేదా? ಆ ಸೈತಾನನ ಅವಳನ್ನ ಮೋಸ ಮಾಡಲಿಲ್ಲವಾ? చూడండి, అవ్వ ఆదాములు ఎంత సుందరమైన ఒక వాతావరణంలో ఉన్నారు. ಅವ್ವ ಆದಾಮ ಅವರಿಬ್ಬರು ಕೂಡ ಎಷ್ಟೋ ಒಂದು ಸುಂದರವಾದಂತ ಒಂದು ವಾತಾವರಣದಲ್ಲಿ ಅವರು ಇದ್ದರು. ఆదాము భార్య దేవుడు. ಆದಾಮನ ಹೆಂಡತಿ ಮತ್ತು ದೇವರು. చాలదా? ಅಷ್ಟು ಸಾಕಾಗೋದಿಲ್ವಾ? ఏమండి? ಏನ್ರಿ? వాళ్ళు నాలుగో వ్యక్తిని వాళ్ళు అనుమతించారు. ಅವರು ನಾಲ್ಕನೇ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಅವರು ಅನುಮತಿಸಿದರು. గమనించినారా? ಗಮನಿಸಿದ್ರ? నాలుగో వ్యక్తి అంతగా మాట్లాడుతూ ఉంటే, ನಾಲ್ಕನೇ ವ್ಯಕ್ತಿ ಅಷ್ಟಾಗಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ರೆ, దేవుడు చెప్పిన దానికి అంత వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, ದೇವರು ಹೇಳಿದ್ದಕ್ಕೆ ಆತನ ವ್ಯತಿರಿಕ್ತವಾಗಿ ಅವನು ಮಾತಾಡ್ತಾ ಇದ್ರೆ, దేవుడు చెప్పిన నిజం ఎక్కడికో పోయింది, సాతాను చెప్పిన అబద్ధాన్ని నమ్మి మోసపోవడమా? ಆ ದೇವರು ಹೇಳಿದ ನಿಜವನ್ನ ಬಿಟ್ಟು ಸೈತಾನ ಹೇಳಿದಂತ ಮೋಸವನ್ನ ಅವರು ನಂಬುವುದಾ? ఈ దినాలు అంతే కదండి. ಈ ದಿನಗಳಲ್ಲಿ ನಡೆಯುವುದು ಅದೇ ಅಲ್ಲ. మనము మోసపోయేంత వరకు మోసం చేసే వాళ్ళు ఉంటారు. ನಾವು ಮೋಸ ಹೋಗೋವರೆಗೂ ಕೂಡ ನಮ್ಮನ್ನ ಮೋಸ ಮಾಡುವಂತವ್ರು చాలా ಇರ್ತಾರೆ. మంది చెప్తుంటారు కదా, నేను మోసపోయా. ಬಹಳ ಮಂದಿ ಹೇಳ್ತಾ ಇದ್ರಲ್ಲ, ನಾನು ಮೋಸ ಹೋದೆ ಎಂಬುದಾಗಿ. ఎంతో మంది చెప్తారు. అయ్యో, ಎಷ್ಟೋ ಜನರು ಹೇಳ್ತಾರೆ, మంచి క్యారెట్ బంగారాన్ని పోతే ఇది అంత క్యారెట్ అంత విలువైనది కాదు. ಒಳ್ಳೆ ಬಂಗಾರ ಒಳ್ಳೆ ಕ್ಯಾರೆಟ್ ಎಂಬುದಾಗಿ ಹೋದ್ರೆ ಇದು ಅಷ್ಟು ಬೆಲೆ ಉಳ್ಳದ್ದು ಆಗಿಲ್ಲ. బయట మట్టుకే తల 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 అంటా ఉంటది. ಅದು ಹೊರಗಡೆ ಮಾತ್ರ ತಳತಳ ಅದು ಹೊಳಿತಾ ಇರ್ತದೆ. ఈరోజు లోకం అంతే. ಲೋಕ ಈ ದಿನಗಳಲ್ಲಿ ಅದೇ. బయట మట్టుకే తల 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 అని అంటా ఉంటది. ಯಾವ್ದೋ ಹೊರಗಡೆ ಮಾತ್ರ ತಳ 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 ಎಂಬುದಾಗಿ ಅನಿಸ್ತಾ ಇರ್ತದೆ. ఒక సామెత ఉంది. ಒಂದು ಗಾದೆ ಇದೆ. ఏమిటదంటే, ಅದೇನೆಂದರೆ, పైకి పటాలం లోపల లొటారమంట. పైకి పటాలం మెరుస్తా ఉంటది, ಆ ಮೇಲೆ ಅದು ಮೆರೆಸ್ತಾ ಇರ್ತದೆ, ಒಳಗಡೆ లొటారం ఏమి ఉండదు. ಅದು ಒಳಗಡೆ ಏನು ಇರುವುದಿಲ್ಲ. సాతానుడు పై విషయాలే చూపిస్తాడు. ಸೈತಾನನ ಮೇಲಿನ ವಿಷಯಗಳನ್ನ ಮಾತ್ರ ಆತನು ತೋರಿಸ್ತಾನೆ. వాడు లోతు విషయాలు చూపించడు. ಆತನ ಒಳಗೆ ಇರುವಂತ ವಿಷಯಗಳನ್ನ ಆತನು ತೋರಿಸುವುದಿಲ್ಲ. అర్థమైందా? ಅರ್ಥವಾಯ್ತಾ? ఈ రోజు ప్రజలు పై వాటినే అదే కరెక్ట్ అనుకుంటా ఉన్నారు. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಪ್ರಜರು ಒಂದು ಲೋಕದಲ್ಲಿರುವಂತವುಗಳು ಮೇಲಿನವುಗಳು ಸರಿ ಎಂಬುದಾಗಿ ಅಂದ್ಕೊಳ್ತಾರೆ. అందుకని ఇక్కడ ఈ యాకోబు ఏమని రాస్తున్నాడంటే, ಆದ್ರಿಂದ ಈ ಯಾಕೋಬನ ಏನು ಬರೀತಾನೆಂದರೆ, ఈడవబడి మరలు కొలపబడి అని అంటున్నాడు 14వ వచనంలో. 14ನೇ ವಚನದಲ್ಲಿ ಹೇಳ್ತಾನೆ, ಆತನ ಆಶಾಪಾಶ ಎಳೆಯಲ್ಪಟ್ಟು ಮರಳುಗೊಂಡವನಾಗಿ. సాతానుడు ఎట్లా మనల్ని మోసం చేస్తాడు? ಸೈತಾನ ನಮ್ಮನ್ನ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆತನು ಮೋಸಗೊಳಿಸುತ್ತಾನೆ? ఇప్పుడు మనం చేపలు పట్టాలా? ಈಗ ನಾವು ಮೀನನ್ನ ಹಿಡಿಬೇಕು. దాన్ని మోసం చేసి మనం పట్టుకుంటాం. ಅದನ್ನ ನಾವು ಮೋಸ ಮಾಡಿ ಆ ಮೀನನ್ನ ಹಿಡಿತೇವೆ. అంతే కదండి? ಹೌದಲ್ವಾ? ఏం చేస్తాము? ನಾವೇನ್ ಮಾಡ್ತೇವೆ? ಮೊದಲು ఏం ಮಾಡ್ತೇವೆ? దానికి ఎర్ర వేస్తాం. ಅದಕ್ಕೆ ಒಂದು ಇದನ್ನ ఎర్ర వేస్తాం. అది భలే ಮುಳ್ಳು గాళ ಹಾಕ್ತೇವೆ. ఆ గాళానికి ఏముంటది? ఆ గాళಕ್ಕೆ ಏನಿರ್ತದೆ? కొంతమంది పురుగులు పెడతారు, కొంతమందికి ఎరేవుಳವನ್ನ ಕೆಲವರು ಹಾಕ್ತಾರೆ, కొంతమంది ఈ దినాల్లో చేపలు కూడా చికెన్ పెడుతున్నారు పాపం. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಮೀನಿಗೆ ಕೂಡ ಚಿಕನ್ ಇಡ್ತಾ ಇದ್ದಾರೆ. అరే కొత్తగా ఉంది అని వస్తుంది అది. ಅದು ಏನೋ ಹೊಸದಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ಆ ಮೀನು ಬರ್ತದೆ. మనుషులు తినేది నేను కూడా తింటున్నా, ಅಯ್ಯೋ ಮನುಷ್ಯರು ತಿನ್ನೋದನ್ನ ನಾನು ಕೂಡ ತಿನ್ನುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಅದು ಬರ್ತದೆ. నేను తింటున్నా ನಾನು ತಿಂತಾರೆ, ನನ್ನ ತಂದೆ ತಿಂದ ಎಂಬುದಾಗಿ ತಕ್ಷಣ ಅದು ಬೀಳುತ್ತದೆ. అర్థమైందా? ಅರ್ಥವಾಯ್ತಾ?
సైతాను కూడా అంతే. ಸೈತಾನನು ಕೂಡ ಅಷ್ಟೇ. లోపల గాలం ఉన్నది చాలా మందికి తెలియలా. ಒಳಗಡೆ ಗಾಳ ಇದೆ, ಅವರಿಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. పైకి మట్టుకు ఏముంది? ಮೇಲ್ಗಡೆ ಏನಿದೆ ಮಾತ್ರ. ఏముంది? ಏನಿದೆ? చికెన్ ముక్కన్న, ಚಿಕನ್ ಇದೆ. ఏదో ఇరుక్కునేది ఉందక్కడ. ಏನೋ ಅಲ್ಲಿ ಒಂದು ಸಿಕ್ಕಾಕೊಳ್ಳುವಂತದ್ದು ಇದೆ. సాతానుడు కూడా అంతే. ಸೈತಾನನು ಕೂಡ ಅಷ್ಟೇ. సాతానుడు ఏం చేస్తాడు చెప్పండి? ಸೈತಾನನು ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಹೇಳಿ? మనల్ని మోసం చేస్తాడు. ಅವನು ನಮ್ಮನ್ನ ಮೋಸ ಮಾಡ್ತಾನೆ. ఆదామవ్వల్నే మోసం చేశాడంటే మనల్ని చేయడా? ಆದಾಮ ಅವರನ್ನೇ ಮೋಸ ಮಾಡಿದ್ರಿಂದ ಆತನು ನಮ್ಮನ್ನ ಮಾಡುವುದಿಲ್ವಾ? మోసపోకండి. ನಾವು ಮೋಸ ಹೋಗಬಾರದು. దేవుడు మనకు వాక్యం ఎందుకు ఇచ్చాడు? ದೇವರು ನಮಗೆ ಯಾಕೆ ವಾಕ್ಯವನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? మనం మోసపోకూడదని ఇచ్చాడు. ನಾವು ಮೋಸ ಹೋಗಬಾರದು ಎಂಬುದಾಗಿ ಆತನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. దేవుడు వాక్యం ఎందుకు ఇచ్చాడు? ದೇವರು ವಾಕ್ಯವನ್ನ ಯಾಕೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? సాతాను యొక్క అబద్ధాన్ని నమ్మొద్దు అని ఇచ్చాడు. ಸೈತಾನನ ಸುಳ್ಳನ್ನು ನೀನು ನಂಬಬಾರದು ಎಂಬುದಾಗಿ ಆತನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. అందుకే వాక్యాన్ని సత్యము అని చెప్తారు. ಆದ್ರಿಂದ ವಾಕ್ಯವನ್ನ ಸತ್ಯ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ఈ సత్యమైన వాక్యమును మనం పక్కన పెట్టి ಈ ಸತ್ಯವಾಗಿರುವಂತಹ ವಾಕ್ಯವನ್ನ ನಾವು ಪಕ್ಕದಲ್ಲಿ ಇಟ್ಟು సాతానుడు చెప్పే అబద్ధమును మోసమును గాని మనము నమ్మితే, ಸೈತಾನ ಹೇಳುವಂತ ಮೋಸವನ್ನ ಸುಳ್ಳನ್ನ ನಾವು ನಂಬುವುದಾದರೆ మనము పాపములో పడిపోతాము. ನಾವು ಪಾಪದಲ್ಲೇ ಬಿದ್ದು ಹೋಗ್ತೇವೆ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ಪ್ರಿಯವಾದಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, ఈ రోజు ప్రపంచమంతా కూడా ఎట్లా ఉంది అని అంటే, ಈ ದಿನವೆಲ್ಲ ಪ್ರಪಂಚವೆಲ್ಲ ಯಾವ ರೀತಿಯಾಗಿದೆ ಅಂದರೆ ఎట్లా ఉంది చెప్పండి? ಯಾವ ರೀತಿಯಾಗಿದೆ ಹೇಳಿ? సాతాను యొక్క మోసంలో పడిపోయి ఉంది. ಸೈತಾನನ ಮೋಸದೊಳಗೆ ಅದು ಬಿದ್ದು ಹೋಗಿದೆ. అది ఒక సామెత చెప్తారు చూడండి. ಒಂದು ಸಾమెತೆಯನ್ನು ಹೇಳ್ತಾರಲ್ಲ ನೋಡಿ. నిజము వాకిలి దాటే లోపల, ಆ ನಿಜ ಬಾಯನ್ನ ದಾಟುವ ಮೊದಲು అబద్ధం లోకమంతా తిరుక్కొని వస్తుందంట. ಈ ಸುಳ್ಳು ಲೋಕವನ್ನೆಲ್ಲ ಅದು ತಿರುಗಾಡಿಕೊಂಡು ಬರ್ತದೆ. అది మనకు సరిపోలేదా? ಅದು ನಮಗೆ ಸರಿ ಹೋಗಲಿಲ್ವಾ? దేవుని నిజము మన యొద్దకు వచ్చింది, దేవుని సత్యము మన యొద్దకు వచ్చింది. ದೇವರ ನಿಜ ಸತ್ಯ ನಮ್ಮೊಳಗೆ ಬಂದಿದೆ. అయితే మనము దానిని నమ్మడానికి బదులుగా సాతాను యొక్క మోసపు మాటలను మనం నమ్ముతున్నాము. ಆದ್ರೆ ಅದನ್ನು ನಂಬುವುದಕ್ಕೆ ಬದಲಾಗಿ ಸೈತಾನನ ಮೋಸವನ್ನು ನಾವು ನಂಬ್ತಾ ಇದ್ದೇವೆ. అనేక రీతిలుగా సాతానుడు మనల్ని మోసగిస్తున్నాడు. ಅನೇಕ ರೀತಿಯಾಗಿ ಸೈತಾನನ ನಮ್ಮನ್ನ ಆತನ ಮೋಸಗೊಳಿಸುತ್ತಾನೆ. అందము మోసము అని అంటాడు. ಅಂದ ಅದು ಮೋಸ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ఐశ్వర్యము మోసము అని, ಐಶ್ವರ್ಯ ಅದು ಮೋಸ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. సాతానుడు చెప్పే అబద్ధాలు ఎట్లా ఉంటాయంటే, ಸೈತಾನನ ಹೇಳುವಂತ ಒಂದು ಸುಳ್ಳುಗಳು ಯಾವ ರೀತಿಯಾಗಿರ್ತವೆ ಅಂದ್ರೆ, ఇదేరా శాశ్వతము, ಇದೇ ಶಾಶ್ವತ ಎಂಬುದಾಗಿ, ఇదేరా శాశ్వతము, ಇದೇ ಶಾಶ್ವತ ಎಂಬುದಾಗಿ, ఇక్కడే ఉండిపోతావు, ನೀವು ಇಲ್ಲೇ ಇರ್ತೀಯಾ. ఎవరున్నారు? ಯಾರಿದ್ದಾರೆ? మన తాత ఉన్నాడా? ನಮ್ಮ ತಾತನ ಇದ್ದಾನ? ఉన్నాడా? ಇದ್ದಾನ? కొంతమందికి తండ్రుల్లే, ಕೆಲವರಿಗೆ ತಂದೆ ಇಲ್ಲ, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ಅವರು ಕೂಡ ಹೊರಟು ಹೋದರು. మనమున్నాము, ನಾವಿದ್ದೇವೆ. మనం ఇక్కడే ఉంటామా? ನಾವು ಇಲ್ಲೇ ಇರ್ತೇವಾ? మనము వెళ్తాం. ನಾವು ಕೂಡ ಹೋಗ್ತೇವೆ. అందరూ ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ಎಲ್ಲರೂ ಕೂಡ ಯಾವುದೋ ಒಂದು ದಿನ ಈ ಲೋಕವನ್ನು ಎಲ್ಲರೂ ಕೂಡ ಬಿಡಬೇಕು. అందుకని వాడు మళ్ళా కొత్త స్లోగన్ తీసుకొని వస్తాడు. ಅದಕ್ಕೋಸ್ಕರ ಆತನು ಮತ್ತೆ ಹೊಸ ಒಂದು ಸ್ಲೋಗನ್ నువ్వు యవనస్తుడు రా, ಅಯ್ಯ ನೀನು ಒಬ್ಬ ಯವನಸ್ಥನು, అప్పుడు యేసు ప్రభు నమ్ముతావా? ಆಗ್ಲೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಂಬ್ತೀಯಾ? నన్ను కూడా అట్లే మోసం చేశాడు సైతానుడు. ಸೈತಾನ ನನ್ನನ್ನು ಕೂಡ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಮೋಸ ಮಾಡಿದ. 27 సంవత్సరాల వరకు వాని మోసములో, వాని అబద్ధాల్లో, వాని మాయలో నేను పడిపోయా. 27 ವರ್ಷದೊಳಗೆ ಆತನ ಮೋಸದೊಳಗೆ, ಆತನ ಮಾಯದೊಳಗೆ ನಾನು ಇದ್ದೆ. ఒకవేళ అంత లోపలగా నేను చనిపోయి ఉంటే, ಒಂದು ವೇಳೆ ಅಷ್ಟರೊಳಗೆ ನಾನು ಸತ್ತು ಹೋಗಿದ್ದರೆ నరకానికి వెళ్ళి ఉండేవాడిని. ನಾನು నరకಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. దేవుడు తన మహాకృప చేత, ದೇವರು ತನ್ನ ಮಹಾ ಕೃಪೆಯಿಂದ నన్ను తగిన సమయంలో సువార్త ద్వారా దర్శించి రక్షణలోనికి నడిపించాడు. ತಕ್ಕ ಸಮಯದಲ್ಲಿ ಸುವಾರ್ತೆ ಮೂಲಕವಾಗಿ ನನ್ನನ್ನು ಆತನು ರಕ್ಷಿಸಿ ದರ್ಶನದೊಳಗೆ ತಂದನು. ప్రియమైన దేవుని బిడ్డలారా, ಪ್ರಿಯವಾದಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, యవనస్తులు కూడా చెప్తున్నా, ಯವನಸ್ಥರಿಗೆ ಕೂಡ ಹೇಳ್ತೇನೆ, ఈ రోజు ఏమి యవనస్తుడు శాశ్వతమా? ಈ ದಿನ ಯವನಸ್ಥರು ಅವರು ಶಾಶ್ವತನ? లేదు కదా. ಇಲ್ಲಲ್ವಾ? మొన్న పోయినసారి కూడా చెప్పా, మేము హాస్పిటల్కి వెళ్తా ఉన్నాము. ನಾನು ಹೋದ ವಾರ ಕೂಡ ಹೇಳಿದೆ, ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ನಾನು ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. గత కొంతకాలం ముందు చెప్పా, ಕೆಲವು ದಿನಗಳ ಹಿಂದೆ ಹೇಳಿದೆ. ఉదయం 7:30 గంటలకు ఒక అబ్బాయి 33 సంవత్సరాలంట, ఈ తల మొత్తం లేదు, వెళ్తున్నాడు, ఏమొచ్చి తలెక్కిపోయిందో తెలియదు, చనిపోయి పడి ఉన్నాడు. ಒಂದು 7:30 ಸಮಯದಲ್ಲಿ ಬೆಳಿಗ್ಗೆ ಆತನ ಮೇಲೆ ತಲೆಯ ಮೇಲೆ ಏನು ಹತ್ತು ಹೋಗಿದೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಎಲ್ಲ ಕೂಡ ಅದು ಜಿಬ್ಳಾಗಿತ್ತು. హైవేಯಲ್ಲಿ ఏమది జిల్లా పరిషత్, ఏమది దాని ఎదురుగా జిల్లా పంచాయతీ అదే ఎదురుగడే. యవనస్తుడా, మధ్య వయసోడా, ముసలోడా ఏమిలే, యవనస్తన, మధ్య వయసున, ముదుకన ಏನು ಇಲ್ಲ. కాబట్టి యవనస్తులతో వాడు చెప్పే స్లోగన్ ఏమి? యవనస్తరొಟ್ಟಿಗೆ ಆತನ ಹೇಳುವಂತ ಸ್ಲೋಗನ್ ಏನು? కావో, ಇನ್ನೂ ಇದೆ, కావో పియో కానా పీనా సోనా మరణ. ತಿನ್ನೋ, ಕುಡಿ, ಸುಖಿಸೋ, ಮಲಗೋ ಎಂಬುದಾಗಿ ಆತನ ಹೇಳ್ತಾನೆ. ಮರಣ ఏ సబ్కా బాద్ మరణ, ಕೊನೆಗೆ ಅದು ಮರಣಕ್ಕೆ ನಡೆಸ್ತದೆ. తినుము, త్రాగుము, సుఖించుము, చచ్చిపోము.
ತಿನ್ನು ಸುಖಿಸು ನೀನು ಕೊನೆಗೆ ಮರಣಿಸು ಎಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳ್ತಾನೆ. ఇదే కదండి ఇదే అల్వా ఈ దినము లోకంలో ఉన్న స్లోగను. ఈ దినಗಳಲ್ಲಿ ಲೋಕದಲ್ಲಿರುವಂತ ಸ್ಲೋಗನ್ನು. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను యొక్క అబద్ధాన్ని, సాతాను మోసాన్ని మనం నమ్మొద్దు. ಆದ್ರಿಂದ ನಾವು ಬಹಳ ಜಾಗೃತಿಯಾಗಿರ್ಬೇಕು. ಸೈತಾನ ಮೋಸವನ್ನ, ಸುಳ್ಳನ್ನ ನಾವು ನಂಬಬಾರದು. మూడవది ఏం చూసాం మనము? ಮೂರನೇದಾಗಿ ಏನ್ ನೋಡಿದೆವು? డిసొబీడియన్స్. అంటే లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక అవిధేయత గురించి కాదు, ఇక్కడ దేవుని బిడ్డల అవిధేయతను గురించే వాక్యములు ఇక్కడ చెప్పబడతాయి. ಲೋಕದಲ್ಲಿರುವಂತ ಅವರ ಕುರಿತು ಅವಿಧೇಯತೆಯನ್ನು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ, ದೇವರ ಸಭೆ ಒಳಗೆ ಇರುವಂತ ಅವಿಧೇಯರನ್ನ ಕುರಿತು ಅದು ಹೇಳ್ತದೆ. కాబట్టి మొట్టమొదటి మానవుడు అవిధేయుడయ్యాడు. అవిధేయతను బట్టి పాపం వచ్చింది. ಮೊಟ್ಟಮೊದಲ ಮಾನವನ ಆತನ ಅವಿಧೇಯನ, ಅದರ ಮೂಲಕವಾಗಿ ಪಾಪ ಬಂದಿತ್ತು. పాపం ఎక్కడి నుండి వచ్చింది? ಪಾಪ ಎಲ್ಲಿಂದ ಬಂದಿತ್ತು? ఎంత మంచి వాతావరణంలో ఉన్నారు వాళ్ళు. ಅವ್ರು ಎಷ್ಟೋ ಒಂದು ಒಳ್ಳೆ ವಾತಾವರಣದಲ್ಲಿ ಅವರು నేను అప్పుడే చెప్పాను కదా, ನಾನು ಆಗ್ಲೇ ಹೇಳಿದ್ದೇನಲ್ಲ, వాళ్ళిద్దరే, వాళ్ళ మధ్య దేవుడు మూడోవాడు అంతే. ಅವರು ಇಬ್ಬರೇ, ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ದೇವರು ಮೂರನೇವರು ಮಾತ್ರ ಇದ್ರು. అయితే ఆదాము అవిధేయుడయ్యాడు. ಆದರೆ ಆದಾಮನ ಅವಿಧೇಯನಾದನು. ఆదాము అవిధేయుడయ్యాడు. ಆದಾಮನ ಅವಿಧೇಯನಾದನು. ఆజ్ఞను అతిక్రమించాడు. ಆಜ್ಞೆಯನ್ನು ಆತನ ಅತಿಕ್ರಮಿಸಿದನು. అవిధేయత ద్వారా లోకంలోనికి పాపం వచ్చింది, శాపం వచ్చింది, మరణం వచ్చింది, దేవుడి నుండి ఎడబాటు వచ్చింది. ಅವಿಧೇಯತೆ ಮೂಲಕವಾಗಿ ಲೋಕದೊಳಗೆ ಪಾಪ ಶಾಪ ಬಂದಿತ್ತು. అందుకే పౌలు అంటాడు, మనము విధేయుల మగు పిల్లలమై అంటాడు. ಆದ್ರಿಂದ ನಾವು ವಿಧೇಯತೆ ಉಳ್ಳವರ ಎಂತ ಮಕ್ಕಳಾಗಬೇಕು. మనము ఎలాంటి పిల్లలమై ఉండాలా? ನಾವು ಎಂತ ಮಕ್ಕಳವರಾಗಿರಬೇಕು? చెప్పండి, ఎలాంటి పిల్లలమై ఉండాలా? ಎಂತ ಮಕ್ಕಳಾಗಿರಬೇಕು? చెప్పండి, ఎలాంటి పిల్లలుగా ఉండాలా? ನಾವು ಎಂತ ಮಕ್ಕಳಾಗಿರಬೇಕು ಹೇಳಿ? విధేయుల మగు పిల్లలమై ఉండాలా. ವಿಧೇಯತೆ ಉಳ್ಳಂತ ಮಕ್ಕಳಾಗಿರಬೇಕು. దేవుడు మాట్లాడినాడా? ದೇವರು ಮಾತಾಡಿದನ? విధేయత చూపించు. ವಿಧೇಯತೆಯನ್ನು ತೋರಿಸು. విధేయత మనల్ని ఎప్పుడు కూడా ఆత్మీయ క్షేమానికి ಆ నడిపిస్తుంది. ವಿಧೇಯತೆ ಎನ್ನುವುದು ಯಾವಾಗಲೂ ಕೂಡ ನಮ್ಮನ್ನ ಆತ್ಮೀಯ ಕ್ಷೇಮತೆ ಒಳಗೆ ತರುತ್ತದೆ. విధేయత ఎప్పుడు కూడా మనల్ని ఆత్మీయ ఐశ్వర్యంలోనికి నడిపిస్తుంది. ವಿಧೇಯತೆ ಎನ್ನುವುದು ನಮ್ಮನ್ನ ಆತ್ಮೀಯ ಐಶ್ವರ್ಯದೊಳಗೆ ನಡೆಸುತ್ತದೆ. విధేయత ఎప్పుడు కూడా ఆత్మీయంగా హెచ్చించబడే అనుభవంలోనికి నడిపిస్తుంది. ವಿಧೇಯತೆ ಎನ್ನುವುದು ಆತ್ಮಿಕವಾಗಿ ಯಾವಾಗಲೂ ಕೂಡ ಹೆಚ್ಚಿಸಿಕೊಳ್ಳುವಂತ ಒಂದು ಅನುಭವದಲ್ಲಿ మనం విధేయులమైనప్పుడు కష్టం ఉండదు, సమస్య ఉండదు, పోరాటం ఉండదు అని లేదు. కానీ వీటన్నిటి మధ్యలో కూడా మనం విధేయులమైనప్పుడు మనం ఆశీర్వదించబడతాము, ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. ವಿಧೇಯತೆ ಇರುವಾಗ ನಮಗೆ ಕಷ್ಟ ಬರುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ ಅಲ್ಲ. ವಿಧೇಯತೆ ಇರುವಾಗ ನಾವು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡ್ತೇವೆ ಮತ್ತೆ ಇತರರಿಗೆ ಕೂಡ ನಾವು ಆಶೀರ್ವಾದಕರವಾಗಿರ್ತೇವೆ. అందుకే పౌలు అంటాడు, మొదటి మనుషుడు ఉన్నాడు చూసారా, అవిధేయుడయ్యాడు. ಆದ್ರಿಂದ ಪೌಲನು ಹೇಳಿದನು ಮೊದಲನೇ ಮನುಷ್ಯನಿದ್ದನಲ್ಲ, ಆತನು ಅವಿಧೇಯನಾದನು. అంటే ఎవరు? ಅಂದ್ರೆ ಯಾರು? ఆదాము అవిధేయుడయ్యాడు. ಆದಾಮನ ಆತನ ಅವಿಧೇಯನಾದನು. అయితే కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు విధేయుడయ్యాడు. ಆದರೆ ಕೊನೆಯ ಆದಾಮನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ವಿಧೇಯತೆಯನ್ನು ತೋರಿಸಿದರೆ ಎಂಬುದಾಗಿ చూసారా? ನೋಡಿದಿರಾ? మొదటి మనుషుడేమో అవిధేయత ద్వారా పాపము, శాపము, మరణము, కష్టము, నష్టము ఇవన్నీ తీసుకొని వస్తే, ಮೊದಲನೇ ಮನುಷ್ಯನಾಗಿರುತ್ತ ಅವನು ಅವಿಧೇಯತೆ ಮೂಲಕವಾಗಿ ಪಾಪ, ಕಷ್ಟ, ಮರಣ ಎಲ್ಲವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದಾಗ కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు విధేయుడయ్యాడు. మానవాళికి ఆశీర్వాదం తెచ్చాడు, క్షేమం తెచ్చాడు, ఆశీర్వాదం తెచ్చాడు, పరలోకమునే నీ ఎదుటికి తీసుకొని వచ్చి. ಕೊನೆಯ ಆದಾಮನಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ವಿಧೇಯತೆಯನ್ನು ತೋರಿಸಿ ಆತನು ನಮಗೆ ಆಶೀರ್ವಾದವನ್ನ ಆತನು ತಂದನು, ಪರಲೋಕವನ್ನೇ ಕೊನೆಗೆ ತಂದನು. నువ్వు విధేయత చూపిస్తే నీవు కూడా అంతే ఆశీర్వదించబడతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ನೀನು ವಿಧೇಯತೆಯನ್ನು ತೋರಿಸಿದರೆ ನೀನು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡ್ತೀಯ, ಅನೇಕರಿಗೆ ನಿನ್ನ ಆಶೀರ್ವಾದವನ್ನು ಕೂಡ ನೀನು ತರ್ತೀಯ. ఎప్పుడైతే అబ్రాహాము విధేయత చూపించాడో, ಯಾವಾಗ ಅಬ್ರಾಮನ ವಿಧೇಯತೆಯನ್ನು ತೋರಿಸಿದನೋ వెంటనే దేవుడు ఒక మాట మాట్లాడాడు. ತಕ್ಷಣವೇ ದೇವರು ಒಂದು ಮಾತನ್ನ ಆಡಿದರು. నిన్ను ఆశీర్వదిస్తాను, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను. ನಿನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸ್ತೇನೆ, ನಿನ್ನನ್ನು ಅನೇಕರಿಗೆ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಮಾಡ್ತೇನೆ. నువ్వు విధేయత చూపిస్తున్నావా? ನೀನು ವಿಧೇಯತೆಯನ್ನ ತೋರಿಸ್ತಾ నీకు ಇದ್ದೀಯಾ? ఇష్టమైనప్పుడు, ನಿನಗೆ ಇಷ್ಟವಾದಾಗ, నీకు సులువుగా ఉన్నప్పుడు, ನಿನಗೆ ಸುಲಭವಾಗಿರುವಾಗ, నీకు అది మంచిగా కనపడినప్పుడు, ನಿನಗೆ ಅದು ಒಳ್ಳೆದಾಗಿ ಕಾಣಿಸಿದಾಗ అప్పుడు చూపించేది కాదు విధేయత. ನೀನು ಆವಾಗ ತೋರಿಸುವಂತಹ ವಿಧೇಯತೆ ಅಲ್ಲ. ఎప్పుడు విధేయత చూపించాలనంటే, ನೀನು ಯಾವಾಗ ವಿಧೇಯತೆಯನ್ನ ತೋರಿಸಬೇಕಂದ್ರೆ ఆ విధేయత కూడా రేపు కాదు, మర్నాడు కాదు, ಆ ವಿಧೇಯತೆ ನಾಳೆ ಮತ್ತೊಂದು ದಿನ ಅಲ್ಲ, వెంటనే ఇన్స్టంట్ ఒబీడియన్స్ అనే మాట మనం చూస్తాము. ತಕ್ಷಣವೇ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ ಅಂತ ವಿಧೇಯತೆ. అర్థమైందా? ಅರ್ಥವಾಯ್ತಾ? వెంటనే మనము విధేయత చూపించాలా. ಆ ತಕ್ಷಣವೇ ನಾವು ವಿಧೇಯತೆಯನ್ನ ತೋರಿಸಬೇಕು. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం. ಆದಿಕಾಂಡ 17ನೇ ಅಧ್ಯಾಯ. ఆదికాండము ಆದಿಕಾಂಡ 17వ అధ్యాయము 17ನೇ ಅಧ್ಯಾಯ 23వ వచనం. 23ನೇ వచನದಲ್ಲಿ, అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారిని అందరినీ,
తన వెండితో కొనబడిన వారిని అందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. అండర్లైన్ చేసుకోండి, ఆ దినమందే. 23ನೇ ವಚನ, ಅದೇ ದಿನದಲ್ಲಿ ಎಂಬ ಮಾತನ್ನು ಅಂಡರ್ಲೈನ್ ಅರ್ಥಮೌತದಾ? ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಅಬ್ರಾಮನ ತನ್ನ ಮಗನಾದ రేపు చేస్తాను ప్రభు అని చెప్పలా, ನಾಳೆ ಮಾಡ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳಲಿಲ್ಲ. కనిపెడతానని చెప్పలా, ನಾನು ಕಾಯ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳಲಿಲ್ಲ. నాకు అనుకూలమైనప్పుడు అని చెప్పలా. ನನಗೆ ಅನುಕೂಲವಾದಂತ ಸಮಯದಲ್ಲಿ ಎಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳಲಿಲ್ಲ. ఏం చేశాడంట? ಏನು ಮಾಡಿದನಂತೆ చెప్పండి, ಹೇಳಿರಿ. ఏం చేశాడు? ಏನು ಮಾಡಿದನು? ఎప్పుడు చేశాడు? ಯಾವಾಗ ಮಾಡಿದನು? నోరు తెర్రు. ఎప్పుడు చేశాడు? ಯಾವಾಗ ಮಾಡಿದನು ಹೇಳಿ. ఎప్పుడు? ಯಾವಾಗ? ఆ దినమందే. ಅದೇ ದಿನದಲ್ಲಿ. ఎప్పుడు చెప్పండి? ಯಾವಾಗ ಹೇಳಿ. చెప్పండి. ಯಾವಾಗ? ఆ దినమందే. ಅದೇ ದಿನದಲ್ಲಿ. అబ్రాముకు తెలుసు రేపు ఉందో లేదో తెలీదు, ఈనాడే విధేయత చూపించాలా. ಅಬ್ರಾಮನಿಗೆ ಗೊತ್ತು ನಾಳೆ ಇದೆ ಇಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ, ಈ ದಿನವೇ ವಿಧೇಯತೆಯನ್ನು ತೋರಿಸಬೇಕೆಂಬುದಾಗಿ. అది మంచిది, ಅದು ಒಳ್ಳೇದು. చూసారా? ನೋಡಿದಿರಾ? 22 అధ్యాయంలో కూడా అదే మాట మనం చూస్తాం. 22ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಅದೇ ಮಾತನ್ನು ನೋಡ್ತೇವೆ. రాత్రి దేవుడు మాట్లాడాడు, ರಾತ್ರಿಯಲ್ಲಿ ದೇವರು ಅವನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡಿದನು. ఉదయకాలమే ఇసాకుని తీసుకొని మోరియా పర్వతానికి వెళ్ళిపోయాడు. ಉದಯ ಕಾಲದಲ್ಲಿ ಇಸಾಕನನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಮೋರಿಯಾ ಬೆಟ್ಟಕ್ಕೆ ಆತನು ಹೋದನು. చూసారా? ನೋಡಿದಿರಾ? రాత్రి మాట్లాడాడు, ರಾತ್ರಿ ಮಾತಾಡಿದನು. ఉదయకాలమే తెల్లవారినప్పుడు తీసుకొని వెళ్ళిపోయాడు. ಉದಯ ಕಾಲದಲ್ಲಿ ಆತನ ಬೆಳಗ್ಗೆ ತಕ್ಷಣವೇ ಆತನ ಮೋರಿಯಾ ಬೆಟ್ಟಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಹೋದನು. ఎందుకండి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు చెప్పండి? ಯಾಕೆ ಅವರು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟರು ಹೇಳಿ? ఎందుకు? ಯಾಕೆ? విధేయులయ్యారు. ಅವರು ವಿಧೇಯತೆಯನ್ನ ತೋರಿಸಿದರು. ವಿಧೇಯತೆ ಎನ್ನುವುದು మనల్ని చాలా ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. ಅದು ನಮ್ಮನ್ನ ಬಹಳ ಆಶೀರ್ವಾದದಲ್ಲಿ ನಡೆಸುತ್ತದೆ. ఈ రోజు మనం దేవుని బిడ్డలమే, ಈ ದಿನ ನಾವು ದೇವರ ಮಕ್ಕಳು. చాలా మంది వాక్యానికి అవిధేయత చూపిస్తున్నారు. ಬಹಳ ಜನರು ವಾಕ್ಯಕ್ಕೆ ಅವಿಧೇಯತೆಯನ್ನು ಅವರು ತೋರಿಸುತ್ತಾರೆ. అందుకే నీకు ఆశీర్వాదం లేదు, ಅದಕ್ಕೆ ನಿನಗೆ ಆಶೀರ್ವಾದ ಇಲ್ಲ. అందుకే నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా లేవు. ಅದಕ್ಕೋಸ್ಕರನೇ ಇತರರಿಗೆ ನಿನ್ನ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿಲ್ಲ. వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళి ఎవరన్నా క్షేమం పొందిన వాడు ఈ రోజు వరకు ఉన్నాడా? ಆ ವಾಕ್ಯಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ನಡೆದಂತವ್ರು ಈ ದಿನ ಯಾರಾದ್ರೂ ಕ್ಷೇಮಕರವಾಗಿರುವವರು ಇದ್ದಾರಾ? చూశారా? ನೋಡಿದಿರಾ? నేనైతే చూడలా. ನಾನಾದರೆ ನೋಡಲಿಲ್ಲ. మీరు చూస్తే నాకు చెప్పండి. ನೀವು ನೋಡಿದರೆ ನನಗೆ ಹೇಳಿ. విధేయులమవుదాము. ವಿಧೇಯರಾಗೋಣ. విధేయరాಗೋಣ. ఎన్నోసార్లు అవిధేయులమై దేవుడు మన కొరకే సిద్ధపరిచిన ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం. ಎಷ್ಟೋ ಸಾರಿ ನಾವು ಅವಿಧೇಯರಾಗಿ ದೇವರು ನಮಗೆ ಸಿದ್ಧ ಮಾಡಿಂಟ ಆಶೀರ್ವಾದವನ್ನ ನಾವು ಕಳೆದುಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. ఇంకొక తలంపు మనం చూస్తే, ಇನ್ನೊಂದು ಆಲೋಚನೆ ನೋಡುವುದಾದರೆ, ఈయనేమంటున్నాడు ఇక్కడ? ಇಲ್ಲಿ ఏం ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ? 4వ డి ఏం చెప్పాను? 4ನೇ ಡಿ ಏನ್ ಹೇಳಿದ್ರು? ఏం చెప్పాను? ಏನು? మరణము. ఒకనికి సరిగా కనపడు మార్గము కలదు, తుదకు అది ఎక్కడికి తీసుకుపోతుంది? మరణానికి తీసుకు. ಒಬ್ಬನಿಗೆ ಸರಿಯಾಗಿ ಮಾರ್ಗ ಅದು ಕಾಣಿಸುತ್ತದೆ, ಕೊನೆಗೆ ಅದು ಮರಣಕ್ಕೆ ಅವನನ್ನ ನಡೆಸುತ್ತದೆ. మీకు ఒక మాట చెప్పేదా? ನಿಮಗೆ ಒಂದು ಮಾತನ್ನ ಹೇಳలా? దేవుని వాక్యాన్ని గాని మనము తీసుకొని మనం జీవించకపోతే, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಕೈಕೊಂಡು ನಾವು ನಡೆಯಲಿಲ್ಲ ಅಂದರೆ ఆత్మీయంగా మనము కూడా ఆ స్థితిలోనికి వెళ్తాము. ಆತ್ಮಿಕವಾಗಿ ನಾವು ಕೂಡ ಅದೇ ಸ್ಥಿತಿಯೊಳಗೆ ಹೋಗುತ್ತೇವೆ. ప్రభు లవోదిక సంఘంతో చెప్పలేదా? ಆ ಕರ್ತನ ಲವೋದಿಕೆಯ ಸಭೆಯೊಟ್ಟಿಗೆ ಹೇಳಲಿಲ್ವಾ? నీవు జీవించుచున్నావని పేరు మట్టుకే ఉంది గాని నీవు మృతుడవే. బయట వాళ్ళకి చెప్పాడా ప్రభు? ನೀನು ಜೀವಿಸ್ತಾ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಹೆಸರು ಮಾತ್ರ, ಆದ್ರೆ ನೀನು ಸತ್ತವನಾಗಿದ್ದೆ ಎಂಬುದಾಗಿ. మనం పేరుకు మనము జీవిస్తా ఉండాలి. ನಾವು ಹೆಸರಿಗೆ ಮಾತ್ರ ನಾವು ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. అందుకొరకే చాలా మంది మనం ఎట్లా ఉన్నాము అని అంటే, ఏదో బ్రతికి ఉండాలంటే బ్రతికి ఉన్నాము. ಅದಕ್ಕೋಸ್ಕರನೇ ಬಹಳ ಜನ ನಾವು ಏನಾಗಿದ್ದೇವೆ ಅಂದ್ರೆ ನಾವು ಏನ್ ಬದುಕಬೇಕೋ ಆ ರೀತಿಯಾಗಿದ್ದೇವೆ. అయితే ಆದ್ರೆ మనము ఎట్లా ఉన్నాము అని అంటే శక్తి కలిగి లేము అని మనం అర్థం చేసుకోవాలా. ಆದ್ರಿಂದ ನಾವು ಶಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿ ಇಲ್ಲ ಎಂಬುದನ್ನು ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳ. ప్రభువు మనకు సమృద్ధి జీవం ఇస్తాను అని అంటున్నాడు. ನಾನು ಸಮೃದ್ಧಿಯನ್ನು ನಿಮ್ಗೆ ಕೊಡ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಆತನೇ ಹೇಳ್ತಾನೆ. చాలా మంది జీవం కలిగి ఉన్నారు, సందేహమే లేదు. ಬಹಳ ಜನರ ಜೀವವನ್ನು ಹೊಂದಿದ್ದಾರೆ, ಸಂದೇಹವೇ ಇಲ್ಲ. అయితే ఏం లేదు? ಆದ್ರೆ ಏನಿಲ್ಲ ಅವರಲ್ಲಿ? ఏం లేదు? ಏನಿಲ್ಲ? సమృద్ధి జీవము లేదు. ಸಮೃದ್ಧಿಯಾದಂತ ಜೀವ ಇಲ್ಲ. ఏమిటి రెండిటికి వ్యత్యాసము? ಈ ಎರಡಕ್ಕೆ ಇರುವಂತ ಒಂದು ವ್ಯತ್ಯಾಸವೇನು? జీవం ఉంది, ಜೀವ ಇದೆ, సమృద్ధి జీవం ఉంది. ಆದರೆ ಸಮೃದ್ಧಿ ಜೀವ ಇದೆ. ఎట్లా తీసుకోవచ్చు మనము? ಅದನ್ನ ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳಬಹುದು? ఒక ఉదాహరణ చెప్పేదా? ಒಂದು ಉದಾಹರಣೆಯನ್ನು ನಾನು ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ. ఒక వ్యక్తి మంచాన్ని పడిపోయి ఉంటాడు. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಆತನ ಹಾಸಿಗೆಯನ್ನು ಹಿಡಿದಿದ್ದಾನೆ. మనం ఏమంటాము? ನಾವು ಏನ್ ಹೇಳ್ತೇವೆ? ఏం ಹೇಳ್ತೇವೆ? ఈ ಈ ముసలోడు ఎప్పుడు చేస్తాడో, ಈ ಮುದುಕನ ಯಾವಾಗ ಸಾಯ್ತಾನೋ, ఈ ముసలిది ఎప్పుడు చేస్తుందో, ಈ ಮುದುಕಿ ಯಾವಾಗ ಸಾಯ್ತದೋ. ಏನ್ ಅನೋಕನ ಮಾತುಗಳು ಕೇಳ್ತಾ ಇರ್ತೀವಲ್ಲ,
ಈ వింటుంటామా ರೀತಿಯ ಒಂದು లేదా? ಮಾತುಗಳನ್ನ ನಾವು ಕೇಳ್ತಾ ಇರ್ತೇವೆ. ఆ మంచం పైన ఉండేవాడు ఏమో, అమ్మా అయ్యా, అమ్మా అయ్యా, వాడు కూడా అనుకుంటాను నేను ఎప్పుడు పోతాను ಈ ಮಂಚದ ಮೇಲೆ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿ ಕೂಡ ಯಾವಾಗಲೂ ಕೂಡ ಅವನು ಕೂಡ ಮುಳುಗ್ತಿರ್ತಾನೆ, ಯಾವಾಗ ಸತ್ತು ಹೋಗ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ. ఆ సమయంలో ಆ ಸಮಯದಲ್ಲಿ దొంగొచ్చి ఇంట్లో పడ్డాడు. ಆಗ ಕಳ್ಳನ ಬಂದು ಮನೆಯಲ್ಲಿ ಸೇರಿಕೊಂಡ. ఇంట్లో చాలా విలువైంది ఉంది. ಆಗ ಮನೆಯಲ್ಲಿ ಬಹಳ ಬೆಳೆಯುಳ್ಳದ್ದು ಇದೆ ಅಲ್ಲಿ. ఇప్పుడు ఈ వ్యక్తి లేచిపోయి ఏం చేయాలా? ಈಗ ಆ ವ್ಯಕ್ತಿ ಎದ್ದು ಹೋಗಿ ಏನು ಮಾಡಬೇಕು? అమ్మ మాట్లాడండి అమ్మా, ಹೇಳಿ. శిల్ప చెప్తా చూడు, ఏం చేయాలా? ಏನು ಮಾಡ್ಬೇಕಾಗ? చెప్పక్క పర్వాలే, ఏం చేయాలా? ఇంట్లోకి 5 కేజీ బంగారు పెట్టినావు, ಆ ಮನೆಯಲ್ಲಿ 5 kg ಬಂಗಾರವನ್ನ ಇಟ್ಟಿದೀಯಾ, దొంగ దూరాడు, ಆ ಕಳ್ಳನ ಬಂದಿದ್ದಾನೆ, అన్న ఆడని తీసుకుపోంటావా? ಅಣ್ಣ ಅಲ್ಲಿದೆ ಅದನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗೋಣ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತೀರಾ? ఏం చేయాలి మరి? ಹಾಗೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? అరే మాట్లాడండి అయ్యా, ಮಾತಾಡಿ. ఏం చేయాలా? పోరాడాలి కదా వాడితో, ಅವನು ಆ ಕಳ್ಳನೊಡನೆ ಹೋರಾಡಬೇಕಲ್ಲ, అట్లీస్ట్ పోరాడాలా, ಅಟ್ಲೀಸ್ಟ್ ಆದ್ರೆ ಕನೆ ಪಕ್ಷವಾದ್ರೂ ಹೋರಾಡಬೇಕು. అమ్మో అయ్యా, అమ్మ అయ్యా అనేవాడు వాడెప్పుడు లేచేది, వాడెప్పుడు పోరాడేది? ಅಯ್ಯ ಅಮ್ಮ ಅನ್ನೋನು ಅವನು ಯಾವಾಗ ಹೇಳುದು, ಅವನು ಯಾವಾಗ ಎದ್ದು ಹೋಗುವುದು? వాళ్ళ ప్రాణం ఉంది, ಅವನಲ್ಲಿ ಪ್ರಾಣ ಅಷ್ಟೇ ಇದೆ, వాళ్ళ బలం లేదు. ಆದ್ರೆ ಆತನಲ್ಲಿ ಬಲ ಇಲ್ಲ, అంతే కదా? ಹೌದಲ್ವಾ? పోరాడాలనే ఆశ ఉంది, దాన్ని కాపాడుకోవాలనే ఆశ ఉంది, ಹೋರಾಡ್ಬೇಕು, ಅದನ್ನ ಕಾಪಾಡಿಕೊಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಆಸೆ ಇದೆ, ఏమిలే. ಆದ್ರೆ ಅವನಲ್ಲಿ ಏನೋ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఇప్పుడు మనలో పైల్మాన్ ఎవరున్నారు? మనలో పైల్మాన్ ఎవరున్నారు ఇక్కడ? ಈಗ ನಮ್ಮ మణి ఉన్నాడు, మన మణి ఉన్నాడు, ಮಣಿ ಅವರು ಇದ್ದಾರೆ. ఇప్పుడు అదే దొంగ వచ్చినాడు అనుకో, ಅದೇ ಕಳ್ಳನ ಬಂದಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಅಂದ್ಕೊಳ್ಳಿ, నువ్వేం చేస్తావు? ನೀವೇನ್ ಮಾಡ್ತೀರಿ? బిగ్గరగా చెప్పు, ఏం చేస్తావు? పోరాడతావు. ఆస్తి దొంగలించుకుపోతున్నాడు ఈడో, నేను కష్టపడి సంపాదించింది దొంగలించుకొని ఈడో, ನಾನು ಕಷ್ಟಪಟ್ಟ ಸಂಪಾದನೆ ಮಾಡಿಕೊಂಡು ಇವನು ಕಳ್ತನ ಮಾಡ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ಅವನೊಟ್ಟಿಗೆ ಹೋರಾಡ್ತಾನೆ. ಅವನು వానితో పోరాడైనా దానిని కాపాడుకుంటాడు. ಅವನೊಟ್ಟಿಗೆ ಹೋರಾಡಿ ಆದ್ರೆ ಅದನ್ನ ಕಾಪಾಡಿಕೊಳ್ತಾನೆ. ఎందుకు చెప్పండి? ಯಾಕೆ ಹೇಳಿ? వీళ్ళిద్దరికి వ్యత్యాసం ఏమి? ಇಬ್ಬರಿಗಿರುವಂತ ವ್ಯತ್ಯಾಸವೇನು? వాడికి ప్రాణం ఉంది, వీడికి ప్రాణం ఉంది. ಇವರಿಗೆ ಪ್ರಾಣ ಇದೆ, ಅವನಿಗೆ ಪ್ರಾಣ ಇದೆ. అయితే వీడికి ఏముంది? ಆದ್ರೆ ಇವನಿಗೆ ಏನಿದೆ? బలం ఉంది, ಬಲ ಇದೆ. చాలా మంది అంతే విశ్వాసులు, అమ్మా అయ్యా అని అంటున్నారు. ಬಹಳ ಮಂದಿ ಅದೇ ತರ ಮುದುಕರ ಅಯ್ಯೋ ಅಮ್ಮ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. పోరాడడంలే, ಹೋರಾಡ್ತಾ ಇಲ್ಲ. పాపముతో పోరాడడంలే, ಪಾಪದೊಟ್ಟಿಗೆ ಹೋರಾಡ್ತಾ ಇಲ್ಲ. శోధనతో పోరాడడంలే, ಶೋಧನೆಯೊಟ್ಟಿಗೆ ಹೋರಾಡ್ತಾ ಇಲ್ಲ. లోకముతో పోరాడడంలే, ಲೋಕದೊಟ್ಟಿಗೆ ಹೋರಾಡ್ತಾ ಇಲ್ಲ. శరీరముతో పోరాడడంలే, ಶರೀರದೊಟ್ಟಿಗೆ ಹೋರಾಡ್ತಾ ಇಲ್ಲ. అందుకే మనము అపజయాన్ని చూస్తా ఉన్నాం. ಆದ್ದರಿಂದಲೇ ನಾವು ಅಪಜಯವನ್ನ, ಸೋಲನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. సమృద్ధి జీవము గలవాడు జయిస్తాడు. ಸಮೃದ್ಧಿ ಜೀವಳಂತವರು ಆತನ ಜೀವನ ಹೊಂದುತ್ತಾನೆ. కిరీటాలు ఎవరికి? ಕಿರೀಟಗಳು ಯಾರಿಗೆ? ఎవరికి? ಯಾರಿಗೆ? ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఏమి కామన్ వర్డ్ ఏమంటే జయించిన వానికి. ಈ ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥದಲ್ಲಿರುವಂತ 7 ಸಭೆಗಳಿಗೆ ಕಾಮನ್ ವರ್ಡ್ ಏನೆಂದರೆ ಜಯಿಸುವವನಿಗೆ. గమనించినారా? ಗಮನಿಸಿದಿರಾ? సమృద్ధి జీవము కలిగినటువంటి వాడు జయిస్తాడు. ಸಮೃದ್ಧಿಯುಳ್ಳ ಜೀವನ ಯಾರು ಹೊಂದಿರ್ತಾರೋ ಅವನು ಮಾತ್ರ ಜಯಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ಪ್ರಿಯವಾದಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, ఇష్టమైనది చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ಆ ಇಷ್ಟವಾದದ್ದನ್ನ ನೀನು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನೀನು ಪ್ರಯತ್ನ ಮಾಡಬೇಡ. నీకు సరిగ్గా కనపడేదాన్ని చేసేదానికి, సరిగ్గా కనపడే స్థలానికి వెళ్ళేదానికి ప్రయత్నం చేయొద్దు. ಸರಿಯಾಗಿ ಕಾಣಿಸುವುದನ್ನ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಮತ್ತು ಅದು ಸರಿಯಾಗಿ ಕಾಣಿಸುವಂತ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗೋದಕ್ಕೆ ನೀನು ಪ್ರಯತ್ನ ಮಾಡಬೇಡ. నువ్వు ఆరంభం మట్టుకే చూడగలవు, అంతమును చూడలేవు. ನೀನು ಆರಂಭವನ್ನ ಮಾತ್ರ ನೋಡ್ತೀಯ, ಆದ್ರೆ ನೀನು ಅಂತ್ಯವನ್ನ ನೀನು ನೋಡ್ಲಿಕ್ಕೆ ಆಗುದಿಲ್ಲ. దేవునికి మన ఆరంభము తెలుసు, మన అంతము కూడా ಆ తెలుసు. ದೇವರಿಗೆ ಆರಂಭ ಅಂತ್ಯ ಎರಡೂ ಕೂಡ ಗೊತ್ತು. కాబట్టి దేవుడు ఏమంటాడు? ಆದ್ದರಿಂದ ದೇವರು ಏನ್ ಹೇಳ್ತಾರೆ? ఆ మార్గంలో పోవద్దు, ನೀನು ಆ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೋಗಬೇಡ. ఈ మార్గంలో పోవద్దు, ಈ ಮಾರ್ಗದಲ್ಲಿ ನೀನು ಹೋಗಬೇಡ. నువ్వేమంటావు? ನೀನೇನು ಹೇಳ್ತೀಯ? నాకు సరిగ్గా కనబడుతుంది ప్రభువా, ಆ ಕರ್ತನೇ ನನಗೆ ಆ ಮಾರ್ಗ ಸರಿಯಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ, నీ ఇష్టానికి వదిలిపెడతా, ನಿನ್ನ ಇಷ್ಟಕ್ಕೆ ನಾನು ಬಿಡ್ತೇನೆ. అప్పుడేమవుతుంది? ಆಗ ಏನಾಗ್ತದೆ? ఏమవుతుంది? ಏನಾಗ್ತದೆ? నష్టంలోనికి మనం వెళ్ళి ಆ ಕಟ್ಟ ಕಡೆಗೆ ಅದು ನಮಗೆ ನಷ್ಟವನ್ನ ಉಂಟು ಮಾಡ್ತದೆ. ఇప్పుడు చెప్పండి, ಈಗ ಹೇಳಿ, దేవుడు మనల్ని ఏమి పాపం చేయడానికి శోధిస్తాడా? ಆ ದೇವರು ನಮ್ಮನ್ನ ಪಾಪ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆತನು ಶೋಧಿಸುತ್ತಾನ? దేవుడి నుండి శోధన వస్తా ఉందా? ದೇವರಿಂದ ನಮಗೆ ಶೋಧನೆ ಬರ್ತದ? దురాశ గర్భము ధరించి ఏడవబడి మరలు కొలపబడి ఏమి
పాపమును కంటాము. ಆ ದುರಾಶೆ ಅದು ಎಳೆಯಲ್ಪಟ್ಟು ಮರಳುಗೊಂಡು ಪಾಪವನ್ನು ಇರುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೀವಿ. దేవుని వాక్యం ద్వారా హెచ్చరికను తీసుకుందాము. ದೇವರ ವಾಕ್ಯದಿಂದ ಎಚ್ಚರಿಕೆಯನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ. 2 నిమిషాలు మనం మౌనంగా ఉంటాము. 2 ನಿಮಿಷ ನಾವು ಮೌನವಾಗಿರ್ತೇವೆ. మొదటి మాట ఏం చూసాం చెప్పండి? ಮೊದಲನೇ ಮಾತು ಏನನ್ನ ನೋಡಿದೇವೆ ಹೇಳಿ. మొదటి మాట ఏంటి? ಮೊದಲನೇ ಮಾತು ಏನು ಹೇಳಿ? ఆశ. ಆಸೆ ಮೊದಲನೇ ಮಾತು. ఇంగ్లీష్ లో ఏం చూసాము? ಇಂಗ್ಲಿಷ್ ಅಲ್ಲಿ ಏನ್ ನೋಡಿದ್ವಿ? డిజైర్ అని డిజైర్. రెండవది ఏం చూసాము? ಎರಡನೇದಾಗಿ ಏನ್ ನೋಡಿದ್ವಿ? మోసము. ಮೋಸ. ఇంగ్లీష్ లో ఏం చూసాము? ಇಂಗ್ಲಿಷ್ ಅಲ್ಲಿ ಏನ್ ನೋಡಿದ್ವಿ? డిసెప్షన్. డిసెప్షన్ అని చూసాము. మూడవది ఏం చూసాము? ಮೂರನೇದಾಗಿ ಏನ್ ನೋಡಿದ್ವಿ? విధేయత, డిసొబీడియన్స్ అని చూసాము. డిసొబీడియన్స్ అన్న ನೋಡಿದ್ವಿ. ఈ మూడు మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తుంది అని అంటే ఆత్మీయంగా ఏమే మరణములోనికి, పతనములోనికి తీసుకొని వెళ్ళి. ಈ ಮೂರು ನಮ್ಮನ್ನ ಕೊನೆಗೆ ಎಲ್ಲಿಗೆ ಒಯ್ಯುತ್ತದೆ ಅಂದರೆ ಪತನಕ್ಕೆ, ಮರಣಕ್ಕೆ ನಮ್ಮನ್ನ ಒಯ್ಯುತ್ತದೆ. ಪ್ರಾರ್ಥನೆ చేసుకుందామా? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. హృదయం తెరిచి పెడదామా? ನಾವು ನಮ್ಮ ಹೃದಯವನ್ನು ತೆರೆದು ಇಡೋಣವಾ? ప్రభుతో చెప్పు. ಆ ಕರ್ತನೊಟ್ಟಿಗೆ ಹೇಳು, ప్రభు ఇప్పుడు నీ డిజైర్ ఏముంది చెప్పు. ಈಗ ನಿನ್ನ ಡಿಸೈರ್ ಏನಿದೆ ಎಂಬುದನ್ನ ಹೇಳು. నీ ఆశ ఏముంది చెప్పు. ನಿನ್ನ ಆಸೆ ಏನಿದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳು. ప్రభువా నేను జయించాలా? ಕರ್ತನೇ ನಾನು ಜಯಿಸಬೇಕು. సాతాను మోసాన్ని జయించాలా? ಸೈತಾನನ ಮೋಸವನ್ನು ನಾನು ಜಯಿಸಬೇಕು. సాతాను అబద్ధాన్ని నేను జయించాలా? ಸೈತಾನನ ನಾನು ಸುಳ್ಳನ್ನು ನಾವು ಜಯಿಸಬೇಕು. ఈ దురాశను నేను జయించాలా? ಈ ದುರಾಶೆಯನ್ನು ನಾನು ಜಯಿಸಬೇಕು. నాలో ఇవి ఉంటే తీసేయి ప్రభువా. ಆ ಕರ್ತನೆ ನನ್ನೊಳಗೆ ಇರುವುದಾದ್ರೆ ಇವುಗಳನ್ನ ತೆಗೆದು ಹಾಕು. నీ వాక్యము సత్యము. ನಿನ್ನ ವಾಕ್ಯ ಅದು ಸತ್ಯವಾಗಿದೆ. నేను విధేయుడిని కావాలా, విధేయురాలను కావాలా? ನಾನು ವಿಧೇಯನಾಗಿ ಇರಬೇಕು, ಅವಿಧೇಯನಾಗಬಾರದು. విధేయులు ఆశీర్వాదమును స్వతంత్రించుకుంటారు. ವಿಧೇಯರು ಅವರ ಆಶೀರ್ವಾದವನ್ನ ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. విధేయులు దేవుని వాక్యానుసారంగా జీవిస్తారు. విధేయులు కూడా చెల్లిస్తారు. ವಿಧೇಯರು ಅವರು ದೇವರ ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ಅವರು ಜೀವಿಸುತ್ತಾರೆ. క్రయమును కూడా ಕ್ರಯವನ್ನು ಕೂಡ ಅವರು ಸಲ್ಲಿಸುತ್ತಾರೆ. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ಇತರರಿಗೆ ಅವರು ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ. నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలనంటే, ನಿನಗೂ ಮತ್ತೆ ಇತರಿಗೆ ನಿನ್ನ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಇರಬೇಕೆಂದರೆ దేవుని వాక్యానికి విధేయత చూపు. ದೇವರ ವಾಕ್ಯ